అందరికీ నమస్కారం. శ్రీ కేసిరాజు వెంకట చంద్రశేఖర్ గురువు గారు చెబుతున్న సంస్కృత వ్యాకరణ పాఠాలకి అందరికీ స్వాగతం. ఈరోజు పాఠానికి వెళ్లే ముందు ప్రార్థన. పద్మాదేవి మీరు స్టార్ట్ చేస్తారా? వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ అందరినీ మ్యూట్ చేసేయండి. కృష్ణ గారు వినయ్ దగ్గరే ఉంది. మనకి అయితే మనం చేయడానికి లేదు. అంటే ఎవరో మాట్లాడదండి. ఎవరు వచ్చారు? ఎంతమంది వచ్చారు? ఎవరెవరు వచ్చారు సార్ పేరు చెప్పండి అమ్మా. మీరే అందరూ కూడా ఎవరెవరు వచ్చారో మీ పేరు చెప్పండి అమ్మా. పద్మావతి గారు ఎవరు వచ్చారమ్మా? రైట్ అమ్మా, రైట్. నవీన్, సుబ్బారావు గారు, ఇంకా నమస్తే సార్ పావనిని, పావనేశ్వరి గారు, ఇంకా శ్రీపూర్ణ, ఇంకా మీరు రెస్ట్ తీసుకోండి అమ్మా. ఎందుకు శేఖర్ గారు, రైట్ అండి, రైట్, ఓకే, రైట్. అంటే మనం నిన్న రమాశబ్దం చెప్తా ఉన్నాం కదా మాస్టర్. ఒక్కసారి రమాశబ్దం మరొకసారి అంటే ఏకవచనాల దాకా చూద్దాం. మొట్టమొదటి ఏకవచనం, తర్వాత ద్వివచనాలు, బహువచనాలు కదా. ఏకవచనం ఏం చేసాం మనం? రమాశబ్దానికి ఏం చేసామండి? రమ అనే ప్రాతిపదిక తీసుకున్నాం కదా. హలో, చెప్పండి. అజాద్యత స్టాప్ చెప్పండి, సూత్రం చెప్పండి. అని అంటే అందాక ఆ సూత్రాన్ని అజాద్యత కంటే అతస్టాప్ దాకానే చెప్పండి అమ్మా. తర్వాత కలుపుదాం అది రెండోది. సూత్రం అజాద్యత స్టాప్ అని ఉంది, కానీ అజాదీయని పక్కన కొంచెం సేపు పక్కన పెట్టి ప్రస్తుతం మనకి భాగం సరిపోతుంది. అతస్టాప్ అని అలవాటు చేయండి. అంటే ప్రాతిపదికాత్ అన్నమాట కూడా దీనికి అనువృత్తిగా వస్తే అదంతాత్ ప్రాతిపదికాత్ కదా. అతహ అనేటువంటిది అత్ అంటే హ్రస్వకారం కదా. అత్ అంటే హ్రస్వకారం. దాని పంచమి చెప్పాలంటే అత్తు కంటే పరముగా తాపు వస్తుందని చెప్పాలి కదా. అత్తు కంటే అంటే పంచమి చెప్పాలి కదా. అత్ అనేటువంటి శబ్దానికి అతహ అని చెప్తాం. యతహ దాంట్లోకి అంటే మరి అదంతమైనటువంటి ప్రధానం చెప్తాం అంటే ప్రాతిపదికం కూడా కావాలి కదా. అయితే అదంతం ధాతువులో కూడా ఉండొచ్చు కదా, అవ్యయాలు కూడా ఉండొచ్చు కదా. తత్ర అనేటువంటి దానికి టాప్ ప్రత్యయం చేస్తాం. టాప్ ప్రత్యయ కారణంగా అత్ర తత్ర ఇది ఇంకా చాలా ఉన్నాయి. మా ఇవన్నీ అదంతాలైన టాప్ ప్రత్యయాలు చేయం కదా. కనుక అదంతమైన ఏం కావాలి? అత్తు కావాలి, ప్రాతిపదికాత్ కూడా కావాలి. అతహ ప్రాతిపదికాత్ అనేప్పుడు ప్రాతిపదికాత్ విశేష్యము. అతహ అంటే అత్తు కంటే అన్నాం కదా. అది ఏమో టాప్ ప్రత్యయం ప్రాతిపదికముకు అంటే వస్తుంది, అత్తు కంటే కూడా వస్తుంది. అంటే సమన్వయం ఏం చేస్తాం మనం? అత్తు కంటే రావాలి, ప్రాతిపదిక కంటే రావాలి అంటే విశేషణాన్ని ఏం చేస్తాం? అత్తు కంటే నువ్వు రావాలి, ప్రాతిపదికము అంత పదం పెట్టి విశేషణానికి విశేషణం తదంతానే సౌమ్య. అంటే మనం సూత్రాల దాకా వెళ్ళక్కర్లేదమ్మా. అది ప్రాతిపదిక కంటేనూ పరంగా రావాలి, అత్తు కంటేనే ప్రాతిపదిక రావాలంటే అర్థం ఏముంది? ఆ ప్రాతిపదికలో చివరి హ్రస్వకాలం అనేసి సరిపోయింది కదా మనకి. ఇంతకీ దాని శాస్త్రం దాకా వెళ్ళక్కర్లేదు కదా. మా శాస్త్రం చెప్పుకున్నా వేరు సంగతి. మనకు కూడా ప్రాతిపదిక కంటేనే పరంగా ఉండాలి, అత్తు కంటేనే పరంగా ఉండాలంటే ఏంటి అర్థం ఏంటి? ఆ ప్రాతిపదిక చివరి అకారం ఉండాలని సరిపోయింది కదా. లేదంటే ఈ అత్త అనేటువంటిది మొట్టమొదటి అంటే ప్రాతిపదిక చివర అకారం ఉంటుంది అంటే రెండో వాక్యం సమానం అయిపోయింది కదా. అంచేత అదంతాత్ ప్రాతిపదికాత్ టాప్ స్యాత్ అనేసాడు కదా.
టాప్ ప్రత్యయం తెలుసు మీకు, పకారంకి టకారం వచ్చి ఆకారం మిగులుతుందని కదా. అయితే ఈ టాప్ అనే ప్రత్యయం ఏ అర్థంలో వస్తుంది? ప్రధానికి ప్రత్యయానికి ప్రధానికి అర్థాలు ఉండాలి కదా. ఈ టాప్ అనే ప్రత్యయం ఏ అర్థంలో వస్తుంది అంటే స్త్రీయాం అంటాడు. అంటే టాప్ ప్రత్యయం స్త్రీలింగంలో వస్తుంది అనేటువంటిది ఓ రకంగా పూర్తిగా అర్థవంతమైన మాట కాదు. ఎందుకంటే టాప్ ప్రత్యయం చేయకపోతే స్త్రీలింగం ఉండదా? డౌన్ వేస్తేనే అమ్మాయి అవుతుందా? డౌన్ లేకపోతే అమ్మాయి కాదా? డౌన్ లేకపోయినా, కాళ్ళకి పట్టీలు లేకపోయినా, తెలకమో కాటిగా పెట్టకపోయినా అమ్మాయే కదా. అంటే ఉన్న స్త్రీత్వాన్ని ద్యోతన చేస్తూ, ఇండికేట్ చేస్తూ, సూచన చేస్తూనే ఆ టాప్ అని ప్రత్యయం కదమ్మా. డౌన్ విషయం కనుక అమ్మాయికి అయిపోదు కదా. అబ్బాయి కూడా, ఎందుకంటే అబ్బాయిలు కూడా డౌన్లు వేయడం అంటే అలవాటు ఉంది మనకి చిన్నపిల్లలు కాబట్టి. సరే పెద్దవాళ్ళు కూడా వేసుకున్న విషయం వేరు. కాబట్టి ఉన్న స్త్రీత్వాన్ని ద్యోతన చేస్తూనే టాప్, గీపు ఇలాంటివి వస్తాయి. అందుకే మాకు చెప్పాలంటే టాప్ ప్రత్యయం లేని శబ్దాలు పరిషద్దు, సరిత్తు, స్రక్కు ఇలాంటి శబ్దాలు లేవు. మరి ఇట్లా ఏమున్నాయి కనుక స్త్రీలింగాలు అంటున్నాం మనం. స్త్రీలింగం అంటే నెసెసరీ టాప్ జ్ఞాపకాలు ఉండాల్సిన అవసరం లేదు కదా. చెప్పినాం కదా, వాక్ శబ్దం స్త్రీలింగం, నిశబ్దం స్త్రీలింగం అనుకున్నాం. యథా వాచ దిశ, దిశబ్దం, దిశ అని శబ్దం కూడా స్త్రీలింగం, శబ్దం, పరిషత్ ఇలాంటివి చాలా ఉన్నాయి. చేత ఉన్నంతాక వాటి స్త్రీలింగాన్ని, ఉన్న స్త్రీత్వాన్ని ద్యోతన చేస్తూ, అంటే అర్థమైందో ద్యోతన చేయడం అంటే దాన్ని సూచన చేస్తూ, సైజ్ చేస్తూ స్త్రీ టాప్ ఇలాంటి ప్రత్యయాలు వస్తాయి తప్ప అది వచ్చినందాలో స్త్రీత్వం ఉంటుందని భ్రాంతిలో పడుతుంది. కానీ అంతేతే పెన్నపిల్ల గౌన్ వేస్తే అబ్బాయి కూడా అమ్మాయి అయిపోడు కదా. అవునంటే అమ్మాయి అయిపోడు అనాలంటే అమ్మాయి అయిపోదు అన్నారు తెలుగు వాక్. అయిపోడు అని అనాలండి. ఇప్పుడు అబ్బాయే కదా. అంటే అబ్బాయి కదా. చేత అంటే ఉన్న విషయాన్ని సూచన ఇండికేట్ చేయడం అంతే కదా. కాబట్టి టాప్ ప్రత్యయం వచ్చింది, దీర్ఘం వచ్చింది, వస్తే రమ అయింది. రమ అయిపోయిన మనం సుప్రత్యయాలు చేస్తున్నాం. అన్ని అంటే స్వాది ప్రత్యయాలన్నీ 21 ప్రత్యయాలు చేస్తే చూపిస్తున్నాం. సుప్రత్యయానికి ఏమొచ్చేస్తుంది? లోపం వచ్చేస్తుంది కదా. ఆ సుప్రత్యయంలో ఉకారంపై సకారంపై వెళ్ళి అలా ఉండగానే లోపం తప్ప మళ్ళీ దాన్ని వృత్తం సరిగ్గా చేసిన తర్వాత తీస్తామా? రగ తీసేటప్పుడు, రగ తీసేదలుచుకున్నప్పుడు సుప్రత్యయ అవసరం తీస్తే సరిపోతుందా? దానికి వృత్తము విసర్గ చేసుకోవాలా? అవసరం లేదండి. విసర్గ లోపం చెప్పక్కర్లే కదండి. అంటే టాప్ కంటే పరంగా ఉన్నటువంటి సుప్రత్యయానికి లోపం వచ్చేసినట్టయితే రమా రూపం తయారు చేసుకున్నాం. ఏ రమే అన్నప్పుడు ఏం చేసాం? రమా ప్లస్ సు అని ప్రత్యయం అంటే రమాలో ఉండేటువంటి ఆకారం ఏం చేసాం? అసంబుద్ధి పరంగా ఉన్నప్పుడు దేనికి ఏకారం వస్తుంది? ఆప్లో ఉన్న అనర్థమ్మా. ఆబంతాన్ని గణేశానండి. ఆబంతానికి వస్తుందంటే అలోన్ చేశాను పరిభాష మన ఉంది కదా గైడ్లైన్స్. దాని ప్రకారం చివరి అర్థం చేస్తుంది. ఏమన్నాడు చూడండి, సంబుద్ధోచ్చారణ సూత్రం ఒకసారి చదివి అర్థం చూడండి అమ్మా. సరే ఏమన్నాడు సంబుద్ధోచ్చారణ సూత్రం అర్థం చూడండి. కనబడలేదా? 7:3 అంటే 217 పోలండి చెప్తాను. ఆపహ ఏకారహస్య సంబుద్ధం అనేసాడండి. అంటే సారాంశం ఇచ్చేసారనమాట. ఆపుకి ఏకారం వస్తుంది అంటే ఆబంతానికి ఏకారం వస్తుంది. ఒకవేళ సూత్రంలో మూల సూత్రంలో ఉందేమో. ఏదైనా ప్రస్తుతం ఆపహ అనే పదం పెట్టేస్తే సమస్య లేదు కదా. ఆపే కదా చివరి మీకు రమాలో ఉన్నటువంటిది. అంటే ఈ ఆపహ అనేది కామన్. ఈ ఆపహ ఆప్ అనేది కామన్ ఫర్ టాప్ డాప్ చాప్ కదా. అంటే మీరు ఎక్కడైనా మీకు తెలియకపోతే రమా శబ్దం ఎంత ఉంటే టాబంతం అని తెలిస్తే టాబంతం అన్నాడు కదా. ఆబంతం అనేయచ్చు కదా మినిమం. చాప్ అనే పరిచయం ఇంకో దానికి వస్తుంది, డాబ్ అనే పరిచయం ఏదో ఇంకో దానికి వస్తుంది అనుకోండి. స్పెసిఫిక్ గా మీకు అది ఆకారం అనిపిస్తున్నప్పుడు అది టాపా డాపా చాపా అని ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది, శాస్త్రం చదివితే తెలుస్తుంది. శాస్త్రం తెలిసి బాగా గుర్తుపెట్టుకుంటే స్పెసిఫిక్ గా టాబంతము అని అనడమే హాయి. అలాగే డాబంతం అనాలి పండితులు అంటే లక్షణం. అది చాబంతము అనాలి. తెలియకపోతే కనీసం మినిమం గా ఆబంతం అనేయచ్చు కదా. ఇంకా ఏం చేస్తున్నాడు?
అది టాప్ అయినా డాప్ అయినా చాప్ అయినా ఆపు స్థానంలో ఏకారం వస్తుంది సంబుద్ధి పరంగా ఉంటే. హేరమే ప్లస్ సు అన్నప్పుడు హేరమా అనేటువంటిది ఆపు దాని స్థానం ఏకారం హేరమేసు ఏకార ఏంగ్ గనక ఏంగ్ హ్రస్వ సంబుద్ధి కదా. ఏంగంతం కంటే అయినా హ్రస్వం కంటే ఏంగంటే ఏకారు ఓకారు. అంటే ఇక్కడ మీకు చెప్పి హే రమేష్ అన్నప్పుడు మీకు స్త్రీలింగ శబ్దమే అని భ్రాంతి పడకండి. మనకి గురువులో ఉండే ఉకారం కూడా వచ్చి హే గురోసు అన్నది హరిశబ్దం అంటే అంటే ఈ సూత్రము నాట్ లిమిటెడ్ టు స్త్రీలింగ. రమాశబ్దం స్త్రీలింగంలో మొదలెట్టాం కదా అని ఏంగ్రస్వ సంబుద్ధి అని సూత్రం దంచ చేయం కదా. ఏంగ్రస్వ సంబుద్ధి అని ఏ శబ్దాన్ని కావచ్చు, హరి కావచ్చు, ఇంకోటి కూడా కావచ్చు. అంటే ఏంగులు గానీ హ్రస్వం గానీ ఏంగి కంటే పరంగా ఉన్న సంబుద్ధ ప్రత్యయం లోపం వస్తుందని కానీ అది లింగానికి దానికి చెప్పాలి. అయితే ఈ సంబుద్ధం వచ్చే సూత్రం మాత్రం ఆపహ అన్నాడు కనుక ఇంకా అక్కలేదమ్మా. చదవమంటారా? చదవండి. ఏం రాశాడు? ఆప ఇతి వర్తతే సంబుద్ధౌ చ పరతః ఆబంతస్యాంగస్య ఏత్వం భవతి. చూసారమ్మా చూడండి. ఆబంతస్య అన్నాడు గమనించారు. ఆబంతమైన అంగానికి ఏకారం వస్తున్నాడు చూసారు. అదే ఉండాలి టెక్స్ట్ యాక్చువల్ గా. ఆపహ ఏకార శాతం దాయకూడదు. ఆబంతమైన అంగస్య అని అధికారంగా వస్తూ ఉంటాయి. బద్దకు ఏం చేస్తారంటే ఉన్న పదములన్నీ తీసేస్తూ ఉంటారు. అజాత స్థానం పొందనుకోండి దాంట్లోకి ఎవరి అదంతా ఏదో అజాది పట్టిన శబ్దాల కంటేను ఆబంతం కంటే కూడా టాప్ అనేది ప్రత్యయం వస్తుంది, పరంగా వస్తుంది. ప్రత్యయ పరిస్థితి ఏమైతే అధికారంగా వస్తే అన్ని చెప్పాలి. దీంట్లో అంగస్య అధికారంగా వచ్చింది ఏమంటాం మనం? ఆపహ నిత్యం చెప్పకుండా ఆబంతస్య అంగస్య ఏకార శాతం రస్తం సంబుద్ధ పరంగా ఉన్నప్పుడు. ఆబంతం అంగం అంటే అంగం అంటే ప్రత్యయం పరంగా ఉంటే రమా అనేటువంటిది దానికంటే ఈ టాప్ అని రమా దానికంటే సుప్రత్యయం చేసే రమా అనేది అంగం అన్నమాట. ఆబంధమైన అంగము. ఆబంధమైన అంగంకి ఏకారం వస్తుంది అంటే అదొంచి మరి ఫస్ట్ ప్రవర్తించి ఆ చివరి ఉండేటువంటి అక్షరం ఏదైతే ఉందో దానికి ఏకారం చేసుకోవాలి. వ్యవస్థ ఇదంతా కూడా మనం షార్ట్ కట్స్ చెప్పుకున్నట్లయితే ఒకసారి కుదిరితే ఇంకొకరు నష్టపోతాం. అర్థమైందా? చదివింది ఆవిడ చదివించారు. అర్థమైందమ్మా మా చదివిన ప్రకారం మీకు? ఆబంత అంగస్య అనే మాట వస్తే అంగస్య కావాలి, ఆపహ అని రెండు కావాలి. అది ఆపు కావాలి, ఆపు కంటేనూ రావాలి, అంగము కంటే కూడా రావాలంటే ఏం చెప్పాలి? ఆబంతమైన అంగం కంటే ఏం చెప్పాలి? ఆబంతం యొక్క కంటే కదా ఆబంతం యొక్క స్థానంలో వస్తుంది అంటే ఆబంతం రమా ప్లస్ సో అన్నది దాని స్థలం వస్తుంది. అది వచ్చేసి చెప్ప గైడ్ లైన్ ఉంది కదా మనకి. ఏకారం వచ్చి హేరమే సు అన్నట్టయితే ఏంగి కంటే పరంగా ఉన్నటువంటి సు గనక లోపం వస్తే హేరమే. ద్వితీయ సమస్య ఉంది. రమా ఒకసారి చెప్పండి. ఎవరో ఒకరు నాతో సమలేదు. రమా ప్లస్ అమ్మ ఉంది కదమ్మా. చెప్పండి అమ్మా, చెప్పండి. ఇప్పుడు ఏం వస్తుంది అసలు? రమా ప్లస్ అల్టిమేట్ చెప్పేస్తున్నారమ్మా. ఒక్కసారి గమనించండి. రమా అన్నప్పుడు ఏమేమి వస్తుందో అవన్నీ దాటుకుంటా రావాలమ్మా కదా. మొదట అగస్సవర్ణ దీర్ఘాన్ని బాధించి ప్రథమయోః పూర్వ సవర్ణ అది కూడా వస్తుంది. అకహ సవర్ణ దీర్ఘం సవర్ణ దీర్ఘం వస్తుంది. దాన్ని బాధించి ప్రథమ ద్వితీయ సంబంధం అచ్చుపరంగా ఉందండి. ప్రథమయో పూర్వ సవర్ణ దీర్ఘం వస్తుంది. అంటే అది చెప్పినందువల్ల మన లాభం ఏమిటంటే ఇక్కడ ఏదేది వస్తుందో అల్టిమేట్ తెలుస్తుంది. ఆ రెండు ఎందుకు ఎక్కడ రావాలో ఆ లక్ష్యాలు కూడా బుర్రలో ఉంటాయి. అకస్మ దీర్ఘ స్పష్టత ఏర్పడుతుంది. ఎక్కడ అకస్మ దీర్ఘ వస్తుంది, ఎక్కడ ప్రథమయో పూర్వ దీర్ఘ వస్తుంది, ఇక్కడ ఎందుకు రాలేదు, ఇవన్నీ చెప్పాలన్నమాట. ఒక్క నిమిషం గ్యాపించి చెప్పండి ఫణికృష్ణ. లేదండి, అదే అది బాధించి అమి పూర్వ వస్తుందని చెప్తున్నాను అంతే. మరేనండి, అంటే బాధించడం తప్పు కాదు, దానికి అపవాదముగా శాస్త్రంలో అంటే బాధించడం అనమాట కరెక్టే. అంటే బాధించడం అనేది రకరకాలండి. పరము గనక బాధిస్తోందా, అపవాదం గనక బాధిస్తోందా, ఇలాంటివి చాలా ఉన్నాయి. అర్థమైంది కదా మాస్టారు? బాధించడానికి సుమనించు అనమాట. మీరు పూర్వత్రా సిద్ధం చూడండి, అసిద్ధమైందని చెప్పుకోవడం వేరు. ఇప్పుడు దాంట్లో పూర్వము పరము ఇలా రకరకాలు ఉంటున్నాయి కదా. ఎందుకని మన అకస్మ దీర్ఘాన్ని ఒకవేళ బాధించి ఎందుకని ప్రథమయో పూర్వ సవర్ణ
ఆకాశం ఎందుకు బాధించింది అంటే క్రమం అది అన్నమాట. పరం అండి, పరం. క్రమం అదేనమ్మా, అదే అంటుండే. అదే మనం రామమ్మన చూడండి, 4 మూడిట్లు బాధించి 4వది వచ్చింది. అవునండి. అతోగుణే కూడా వచ్చింది కదా మధ్యలో మనకి. అవును, క్రమం అతగుణి కూడా. మొట్టమొదటి ఆకాశం దీర్ఘాయు సామాన్యం, దానికంటే మించిందేమో అతోగుణి. దాన్ని బాధించిందంటే స్పెషల్ ఎక్కడెక్కడ ఉందో గమనించండి. ఎందుకంటే ఆకాశం దీర్ఘాయు ఎక్కడైనా రావచ్చు కదా, ధాతువులో రావచ్చు, మామూలు పదాల్లో అవ్యాలు ఎక్కడైనా రావచ్చు. ఆకాశం వెరీ సామాన్యం. దానికంటే కొంచెం అతోగుణి స్పెషల్ గా చెప్పిన అనిపించట్లేదు మీకు. అది అపదాంతమైన ఆకారమే కావాలి, కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి పర్టిక్యులర్ గా మనం ప్రత్యేకంగా తీసుకోవాలి కదా. అపదార్థమైనటువంటి ఆకారమే కావాలి. మరి గుణం అంటే హ్రస్వకార ఓకారాలు అంటే హ్రస్వకారం గుణం, దీర్ఘం అంటే మరి దానికి ఏమిటి ఏం చేసుకోవాలి, హ్రస్వకారం చెప్పాలి కదా. రామ అన్నప్పుడు గుణం అంటే అకార ఏకార ఓకారం 3 రావుగా పరంగా ఉండడం. రామ అన్నప్పుడు ఏ కారణంగా వస్తుంది? గుణం అంటే ఏ అక్షరం ఉందమ్మా? గుణం అని పేరు ఏ అక్షరం అవుతుంది పరంగా? అత్తే కదా, అకారమే కదా. వృక్షాలు మనకి పరంగా ఉండవు కదా. రామ అమ్మను 3 ఉంటాయండి. మరి పైగా అపదాంతమైన అకారం కావాలి. గుణం అంటే హ్రస్వకారం పరంగా ఉండడం అంటే మరి లక్ష్యాలన్నీ మరి కావాలంటే మనకి చెప్పుకున్నాం కదా అక్కడ. అతోగుణ సూత్రాన్ని కూడా భవంతి పట్టంతి అంటే పదాంతం కానటువంటి హ్రస్వకారం ఉండాలి. దాని గుణ సంబంధమైన లక్ష్యం పరంగా ఉండాలంటే దానికన్నా మరి స్పెషల్ అంటే అక్కడ రియాక్షన్ చేసేస్తే మరి రియాక్షన్ ఇంకా అతోగుణ ఎక్కడ వస్తుంది? కొంచెం కామనే కదమ్మా. అంటే ఆకాశం దీర్ఘ కంటే దీన్ని స్పెషల్ గా చూడాలా వద్దా? అందుకనే పరంగా పెట్టినాడు అనమాట ఆయన. లేకపోతే ఎందుకు పెట్టినారు? కంపోజింగ్ కూడా చూడండి, మీరు ముందు గమనిస్తారు. సైన్స్ అనేటువంటి టెక్నాలజీ, ఆ ప్రోగ్రామింగ్ చేసేటువంటి ఫణి గారు మిగతా వాళ్ళు కూడా చూడాలి. ఆ సూత్రాలు ఎందుకు క్రమంలో పెట్టినాడు అవన్నీ కూడా పెద్ద సైన్స్. సైంటిఫిక్ అనే పదం చాలా చిన్న పదం. అంటే వాళ్ళకి రుచులు గనక క్రాంతదర్శులు అంటారు. అంటే వాళ్ళ దివ్య దృష్టి అంటారు. వాళ్ళకు ఉండే దృష్టి వేరే, విజన్ వేరేది. ఆ దృష్టి ఏంటంటారు? ఈ టెలిస్కోప్లు, మైక్రోవేవ్ ఇలాంటివి ఏమీ పనికొచ్చే కాదు. అంటే ఋషి అంటే క్రాంతదర్శి అంటారు. అంటే ఋషి అనే పదం కూడా రుషంతి అంటే ప్రాప్నువంతి, పొందుతారు. రుషంతి అంటే ఆ రు అంటే ఋషధాతువు అంటే రికారంతో స్టార్ట్ అయిన ధాతువు అది. ఈ దిక్కుమాలేమో రకాలు రూ రాస్తున్నారు. రుట్ అంటే ఋషి అంటే కోపంతో రుట్ అంటే కోపం కదా. అసలు అర్థమే మారిపోతుంది. రుషంతి అంటే ప్రాప్నువంతి. ఏమిటి ప్రాప్నువంతి? వేద మంత్రాల్లో మిగతా విషయాల్లో దివ్య దృష్టి. దివ్య దృష్టి అంటే మీకు అర్థమవుతుంది కదా. దివ్యము అంటే దేవ సంబంధమైన, లేదా అంటే కొన్ని దేవ సంబంధం కాకపోయినా దివ్యం అంటే మామూలు కంటే ఎక్స్ట్రా చెప్పుకున్నా కదా, దేవ భాష అని చెప్పుకున్నట్టుగా దివధాతు ఏ అర్థాలు అటువంటి దృష్టి. ఈ దివ్య దృష్టి అంటే ఎక్కడో దేవలోకం దాకా అసలు వెళ్ళొద్దు. మీరు దేవ భాషలో చెప్పుకున్నాం కదా మనం. ఆ భాషయే దివ్యతే ఏ అర్థాలు అయితే ఉందో అవే కదా అర్థం కదా. ఈ భాషే దివ్యంగా ఉన్నది. దేవత యొక్క భాషను చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. ప్రస్తుతంలో ఉంటే మనకి అవన్నీ సూత్రాలు గుర్తుంది. ప్రస్తుతంలో మనకి వస్తే రమా ఉన్నప్పుడు దీర్ఘం సంధిని వస్తుంది, దాన్ని బాధించే ప్రథమయో పూర్వసవర్ణ వస్తుంది. దాన్ని కూడా బాధించి, ఎందుకంటే ప్రథమయో పూర్వసవర్ణ లక్ష్యాలు చాలా ఉన్నాయి కదా. మొన్న రాసేటప్పుడు పద్మ గారు మీరైనా రాశారు, విపరీశరే పరంకార్యం ఇవన్నీ ఏవో. అవునండి, అవును. ఆ విషయాలన్నీ మీరు? లేదండి, నేను నంబర్ చూసి దాన్ని బట్టి ఊహించి రాశానండి. ఆ తర్వాత నేను అది కరెక్ట్ రాశారా? ఊహ రకంగా బాగానే ఉంది, కానీ అలా రాయకూడదండి. రాయకూడదని అనలేనమ్మా, లెక్క రాయకూడదని బాగానే గమనించారు. అయితే విపరీత పరంగా సూత్రం మీకు స్పష్ట అవగాహన అయిపోయిన తర్వాత అడుగుతున్నాను వింటే. అంటే విపరీత పరంకార్యం సూత్రానికి కానీ అది ఏ కండిషన్స్ లో వస్తుంది అది స్పష్ట అవగాహన ఉందమ్మా మీకు? సపాది సప్తాధ్యాయులో 2 ఉన్నప్పుడు అప్పుడు పరంకార్యం చేయాలి అని చెప్పారండి. అవును. విపరిషేధం అంటే ఏమిటి? విపరిషేధం అంటే తుల్య బల విరోధం చెప్పారండి. బాగుందమ్మా. తుల్య బల విరోధం అంటే ఇప్పుడు రెండింటి చెప్పండి. అంటే దేని క్లాష్ వస్తుంది ఇక్కడ? రెండింటికి క్లాష్. విపరిషేధం అంటే దేనికి వస్తుంది? అతో బిట్వీన్ అకస్సం దీర్ఘ అతోగుణక. ఏ స్థితి నేర్చుకున్నారని మీరు? పర్వాలేదమ్మా, ఇప్పుడు అర్జెంట్ లేదు సార్, చూడండి తర్వాత మాట్లాడదాం. బాగుంది, అవగాహన చేసిన బాగుంది. విపరీత పరంకార్యం అంటే తుల్య బలి విరోధం అని చెప్పంటే అంటే మన మనోరథ కాకుండా ఇలాంటివి కూడా తీసుకోవడానికి మీరు చూద్దాం. ఇంటికి
రమాం ఉన్నప్పుడు రెండు మీకు గుర్తు రావాలి, దీర్ఘ సంధి రావాలి, ప్రథమయోపవర్షం రెండు వచ్చి ఆ రెండింటిని సర్పాస్ చేసి ఇది వస్తుంది కదా రమాం అన్నప్పుడు. ఆ రెండు విషయాలు రాయాలి. భావనేశ్వరి గారు చెప్పండి సార్. భాషలో ఎలా ఉంటుందంటేనమ్మా, చెప్పేటప్పుడు అంటే చెప్తాను, అది ఎలా చెప్పాలి తెలియదు కానీ ఏదో వృక్షము అని ఉందనుకోండి అమ్మా, అంటే మీకు తెలుగు భాషలో కూడా కొంచెం పరిచయం చేయడానికి ఆవిడ హెల్ప్ తీసుకుంటాను. చెప్పండి సార్. కెన్ యూ బేర్ విత్ మీ? లాస్ట్ వాళ్ళు ఏంటి సార్? వాళ్ళందరూ వినాలని అనుకుంటున్నారా మనం చెప్పండి. తెలుగు అనే పదం గనక అది ఇచ్చేద్దామా, అంటే తెలుగు ఆవిడ ఉన్నారు కనుక కొంచెం చూపిస్తే సరే. అంటే ప్రక్రియ కూడా జరుగుతుంది. వృక్షము అనే పదం విన్నావు కదా అవును గారు? అవునండి. సూత్రాలు అక్కర్లేదు, బేసిక్ గా చెప్పేస్తారా వృక్షము రూపం చివర అల్టిమేట్ గా ఎలా సాధిస్తారు? సూత్రాలు అక్కర్లేదండి. వృక్ష పదానికి డుముల్లో మూ చేరింది అనుకుంటున్నాను. అయ్యో మొట్టమొదటినే భంగ పడతారు. చూసారు ఏమన్నారు చూడమ్మా ఆవిడ, అనవధానతలు ఏమన్నారు ఆవిడ? వృక్షము అనే పదానికి చేసేస్తే ఇంకేం చేస్తారమ్మా? వృక్షము అనే పదానికి చేస్తారు ప్రాతిపదిక. మరి పదం అనేస్తే అర్థం ఏంటమ్మా? వృక్షం పదం అయిపోతే ఇంకా ఏం పదం తీసుకెళ్తారు? ఇంకా పద 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 అంటూ ఉంటారు. ఇంట్లో వచ్చేసింది, వచ్చినా కానీ ఇంకా పద 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 అని పదే పదే పద పద అంటారు. చెప్పండి అమ్మా. ప్రాతిపదిక అంటే సంస్కృతం వాళ్ళు అనాలి, తెలుగు వాళ్ళు ఏమనాలి? ప్రాతిపదిక అనకూడదు. శబ్దం శబ్దం అంటే అన్ని శబ్దాలు కూడా కాదు. అనకూడదని నేనంటే పెట్టమ్మా. మీరమ్మా అంటే వృక్షము అనే పదం పదం అయిపోతే వృక్షము పదం వృక్ష ప్రాతిపదిక పదం ఎలా అవుతుందమ్మా? అవదండి అవదు. మరి అవనప్పుడు ఎందుకు మాకు చెప్పేందుకు? మాకు పీడించడం కాదు, మమ్మల్ని పాడించాలి, పీడించకూడదు. పోలేండి పర్వాలేదు. నామము అంటాడమ్మా. అదం పుంలింగం ఏదో మహద్వాచగా నామము తుదియత్వం గుత్తం అని నామ అత్వం తర్వాత నామము అంటారు. ఏమంటారు? నామము అనండి. నామము తెలుగులో నామం అంటారమ్మా అనండి. ఒకసారి శేఖర్ గారు వింటున్నారండి? అదంతంబై చెప్పండి. అదేంటి అదంతంబై అయిన మహద్వాచక నామం ఏమంటాడు? సూత్రం గుర్తుందా భావన గారు? గుర్తులేదు కానీ మీరు చెప్తుంటే ఇప్పుడు గుర్తొస్తుంది. అదంతంబైన మహద్వాచక శబ్దంబు నాకు శబ్దం అలా లేదు, శబ్దం అంత లేదు. ఇప్పుడు ఇందాక అన్నాను, నేను మర్చిపోయినా, ఒకవేళ కొనలేదు. నామమునకు ఏదో ఉత్తమమైన డుంగైన నామమునకు అంటారు తెలుగు వాళ్ళు. నామం అంటే తెలియదు గనక, నామం అంటే తెలియదు కానీ నామమునుగా ప్రాతిపదికము వివరణ ఇస్తాడు బాలయ్య. నామం అంటే ఏదనుకుంటారేమో, నామం అంటే ప్రాతిపదిక అంటాడు. అర్థమైంది కదండి? సూత్రంలో నామం అనాల్సింది. ఇంతకీ వృక్ష అనే నామం కంటే ముప్రత్యయం చేసి వృక్షము అయింది, అంతేనా? అలా చెప్పకూడదమ్మా పవన్ గారు. వృక్షము అయిపోయిన తర్వాత మూ స్థానంలో ఏం చెప్పాలంటే మామిడి అని చెప్పని అంటారు, విన్నారు? మామిడి గాని పూర్ణ బిందు పూర్వ భూ గాని చెయ్యాలి ఆ మూ స్థానంలో. అవును, సూత్రం గుర్తుందా? మరి అవునన్నప్పుడు చెప్పాలి కదా, వృక్షముగా రాకూడదు కదా. ఇప్పుడు వద్దులేండి అమ్మా, అది కాదు, సూత్రాలు ఎక్కర్లేదు, అది చెప్పాలి కదా. మీరు అవును అనేటప్పుడు వృక్షం ఎందుకు చెప్పిస్తున్నాను? వృక్షము ఆ మాత్రం వీళ్ళకే తెలుసు. అది తెలియకపోయినా అన్నిట్లో కామన్ గా వృక్షం అంటే మూవ్ వచ్చాట, నువ్వు నీ వచ్చాట, ఏదో డూ వచ్చాట చెప్పుకోవచ్చు, వాళ్ళకి తెలుస్తుంది. అందుకే ఎందుకు చెప్పిస్తున్నానంటేనమ్మా, వృక్షము చెప్పారనుకోండి, ఆ భూ ఏమంటాడు? భూ స్థానంలో పూర్ణ బిందు పూర్వక భూ అంటే వృక్షంబు కూడా అనొచ్చు. చూడండి, వృక్ష తర్వాత పూర్ణ బిందు పూర్వంగా ఉన్న భూ పెట్టండి, వృక్షంబు. ఇలాంటి పదాలు విన్నారా మీరు?
విన్నాను. ఆకాశంబు వృక్షంబు ఆకాశము ఆకాశంబు దేశము దేశంబు ఇక్కడ పదాలు విన్నారా లేదా? అవునండి విన్నాను. భూస్థానంలో పూర్ణ బిందు పూర్వంగా ఉండే భూ కూడా వస్తుంది, అంటే వృక్షంబు కూడా అనొచ్చు. భూస్థానంలో పూర్ణ బిందు పూర్వం భూ రావచ్చు, లేదా మాముడి అంటాడు. మాముడి అంటే మకారం కింద మకారం అనమాట. ము వృక్షమ్ము అని కూడా అంటాడు. భూ బదులు వృక్షమ్ము, అలాగే దేశమ్ము, ఫలమ్ము, అన్ని చోట్ల మూకి మకారు చివరని ఇంకో మాముడి అంటే ఇంకో మకారం పెట్టాం అనమాట. మా యొక్క ముడి వృక్షమ్ము, ఇలాంటివి వినారంటే తెలుగు వాళ్ళు ఎవరన్నా అక్కడ? వృక్షము అంటే వృక్షము తర్వాత పూర్ణబిందు వస్తే వృక్షంబు వృక్షమ్ము, ఆ రెండు వస్తాయి. రానప్పుడు వృక్షము అనే రూపం కూడా ఉంటుంది. అంటే వృక్షము అనే మూవ్ పెట్టి ఆపేసే అనుకోండి, ఆ వృక్షంబు వృక్షమ్ము రూపాలు కూడా అంటే తెలియాలి కదా. తెలియాలండి. ఆ భూస్థానంలో ఛందస్సులో ఉపయోగం ఎక్కువ ఉంటుందండి. ఛందస్సు వినండి అమ్మా చెప్పి. ఆ వృక్షము అయిపోయి ఆగకుండా ఆ మూస్థానంలో పూర్ణ బిందుకు పూర్వక భూను తర్వాత మాముడి చేసి ఆ వికల్పంగా వస్తాయని చెప్పి అవి రానప్పుడు వృక్షము రూపం కూడా మిగులుతుంది అని చెప్పాలి. అర్థమైంది? ఎక్కడైనా కౌముదిలో కూడా వికల్పంగా వచ్చినప్పుడు ఆపేయట్లే కదా. ఏదో రామాత్ అని చెప్తే దానికి ఏమో జలం చేసేది జత్తం చేసి రామాద్ది చెప్పుకుని తర్వాత అవసానం ఏం చట్టం చేసుకుని రామాత్ రామాత్ రెండు రూపాయలు చెప్పుకుంటాం లేదా? అయితే రామచంద్రం కంటే ఆయన మ్యూట్ లోకి వెళ్ళిపోయారు, చేయి తగిలినట్టుంది. అర్థమైంది కదమ్మా. తెలియదు కదా మీకు. రామశబ్దం కంటే పంచంలోనేమో నశిస్తాంలో ఆత్ వచ్చి దీర్ఘం చేసి రామాత్ అనేస్తే ఆ రామాత్ రామ రెండు రూపాయలు అవ్వాలని ఏం చేయాలి? ఆ రామాత్ అయిపోయిన జలం చేసేది జత్తం చేసి రామాత్ అని చెప్పాలి, చెప్పాలి రామాత్ రామాత్ రూపాలు కూడా చెప్పాలి. అప్పుడు రెండిట్లో మీ ఇష్టం తీసుకోవచ్చు. చెప్పకపోతే రామాత్ రూపం ఒకటే వింటారు, మీరు రెండో రూపం వినే అవకాశం ఎప్పుడు వస్తుంది? లేదా చివరి దాకా ఏది వస్తే చెప్పాలమ్మా. పవన్ గారు అలాగే సార్. అంచేత ఇక్కడ కూడా మీకు అర్థమైంది కదమ్మా. అంటే దీర్ఘ సంధిని బాధించి ప్రథమయో పూర్వ సవనం వస్తుంది, ఇవన్నీ చెప్పాలి తల్లి. అర్థమవుతుంది కదా? అర్థమైందండి. రమా తర్వాత మరి ఏం చేశారు? టా అన్నప్పుడు మీరు ఏం చేశారు? రమా ప్లస్ టాలో ఆ ఉంది కదా. అవునండి. ఏం చేశారు ఇప్పుడు? సూత్రం ఏం చెప్పారు? ఆంగి చాపహ అంటే ఏం రాశారు? ఆంగిచ ఆపహ. ఇది చాపహ అంటే భ్రాంతి పడి ఒక టాపు డాపు చాపు మూడు చెప్తున్నాం కదా. మీరు అదనుకున్న దృష్టి దాని విషయాన్ని కల్పిస్తున్నా అనవసరంగానో అవసరము. చాపహ అంటే చాప యొక్క స్థానం మాత్రమే, ఇది టాపు కదా అని భ్రాంతి పడకండి. ఇప్పుడు భ్రాంతి పడడం మీకు చాప దృష్టిలో లేదు కనుక. ఒకప్పుడు చాప పద్ధతి చెప్పాను కదా, పరిచయం చెప్పాను కదా. అవునండి. ఇది ఆంగి చాప ఆంగి చా ఆపహ అన్నమాట. అవునండి. అంతే. ఆంగిచ అంటే ఆంగి అంటే ఆంగ్ అనే దానికి సప్తమి ఏకవచనం ఆంగి అని కదా. అవునండి. కూడా మాట్లాడిన ఎవరో ఒకళ్ళు ఆంగి ఆంగ పరంగా ఉన్నప్పుడు ఆంగి పరంగా చా అన్నాడు గనక కోడి పరంగా ఉన్నది తీసుకోవాలి. ఓసి అనమాట. అది కూడా ఓసి ఆంగి ఓసిచ పరే అని రెండు ఎలిమెంట్స్ అన్నమాట. చకారం చేత ఓస్ అని తీసుకుంటున్నాం కదా అక్కడ నేను చెప్తున్నప్పుడు. చెప్పండి ఆంగి ఓసిచ పరే అనండి. ఆంగ్ గాని ఓసి గాని పరంగా ఉన్నట్లయితే ఈ ఆపహ ఆపుకే అంటే ఆపహ అంటే మళ్ళీ ఇక్కడ కూడా ఆపహ షార్ట్ కట్ చెప్పకూడదు. ఆబంతస్య అంగస్య అనే చెప్పాలి. అంగస్య అధికారం తీసుకుని తీరాలి. ఆబంతస్య అంగస్య ఏకారహ అనే చెప్పాలన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఆంగ్ అంటే మీకు కొత్త పదమైన పూర్వం చెప్పుకున్నాం మనం. ప్రాచీనులు పాణిని గారేమో టా అనే వాడుతున్నారు కదా, టాప్ అన్నారు. ప్రాచీనులు ఆ టాక్ అనే ఆంగ్ అని వ్యవహరించారు. అంటే ఎత్తు పెట్టినారు, ఎత్తు పెట్టినారు. అయితే పాణిని గారు టాబహ అన్నట్లయితే దాన్ని మళ్ళీ ఇది కొంచెం కష్టం. అంటే ఆంగి అంటే సులభంగా ఉందని, మరి అయితే టాప్ అంటే మళ్ళీ టాయామ్ అన్నారు పరంగా ఉన్నప్పుడు. అంటే టా పరంగా అంటే ఏం చెప్పాలి?
కాయామని చెప్పాలి కదా. అవును అదే ఏ కారణం అయితేనే మరి ప్రాచీన గుర్తొచ్చారో, మరి ఏ కారణంగా వారి మనస్సు మరి ఎందుకు వచ్చిందో, ప్రాచీన చెప్పిన టాక్ ఏమో ఆంగ్ అనేటువంటి తృతీయ వచనాన్ని ఆంగ్ అనే పదంతో వాడుకున్నారు ప్రత్యయాన్ని ప్రాచీన. అది చేత ఆంగ్ అని తీసుకుని ఆంగి అన్నాడు. ఆంగి కొత్తగా ఎక్కడ వచ్చింది, అది ప్రత్యాహారం లేవని భ్రాంతులు పడకండి, అర్థమైంది. అలాగే మీరు అనుకున్న మన ఔప్రత్యానికి కూడా ఓ పేరు పెట్టుకున్నారు కదా. మొట్టమొదటిసారి అనుకున్నాం కూడా ఔంగ్ అని, ఆప్ అని అనుకున్నది ఏంటి, ఔంగ్ అని ప్రత్యయం అనుకున్నాం. ఔంగ్ అని మళ్ళీ వస్తుంది అనుకోండి, ఔంగ్ అని. ద్వితీయ వచనం ఔ ఉంది కదా. మన పాడని గారేమో అవ్వును రెండోదానికి అవుట్ అని పేరు పెట్టుకుంటే, ప్రాచ్యాన్ని ఏమిటి ఔంగ్ అని పేరు పెట్టినారు అనమాట, గిత్తాలు పెట్టుకున్నారు అనమాట. అది కూడా ద్వితీయ దగ్గర కూడా ఆయన ఔ బదులు కూడా ఔంగా అన్నాడు. అది వస్తుంది మనకి కొద్దిసేపట్లో వస్తుంది. ప్రస్తుతం మనకి ఆంగి చాపహాకి అవంతమైన అంగం అంటే అదంతా మళ్ళీ ఆలోచన ప్రవర్తించి రమా ప్లస్ లో ఉండే ఆకారంగా చేస్తారు కదా, ఆలోచన తీసుకుని. రమే ప్లస్ ఆ ఉన్నది అయాదేశం చేసి రమయ చెప్పేశారు కదా, చెప్పారు కదా పవన్ గారు చక్కగా ఊహించి. అంటే మీరు ఊహించి చెప్పించాను కదా నిన్న. రమయ రమే ప్లస్ రమయ ఉందంటే అక్కడ రమాలో ఉండే ఆకారం ఏకారం మన అయాదేశంలో రమయ రూపం అయిపోతున్నారు, ఊహించారు కదా. చతుర్థ్యం వచ్చినా అనుకున్నాం రమా ప్లస్ ఏ అని కదా ఉంటుంది ప్రత్యయం. రూపం తయారైందేమో రమాయే రూపం అయింది అంటే ఏమని ఊహించారు మీరు? రమాయే అంటే చివరి ఏకారం ఉన్నది, దాని ముందర యకారాలు కాదు, యకారం అంటే యకార పల్లె వస్తుంది. మీరు ఆ దృష్టి దాస్తం మర్చిపోకూడదు. పళ్ళు కూడా యా ఉందనుకోండి, యా ఉన్నట్లయితే యాకి పక్కన ఏ ఉన్నట్లయితే ఏమైపోయింది, ఏ అయిపోతుంది కదా. రమ అని అలాగే ఉన్నది మరి. దానికి ఏం హ్రస్వాలు చెప్పుకునే అవకాశం లేదు కదా. ఏం చెప్పి చతుర్జయక వచ్చంలో మనకి చతుర్జయనే మిగతా ఎక్కడెక్కడ కావాలో అక్కడ కూడా ఏం చెప్తే సరిపోతుంది మీకు? యా అనేటువంటిది ఆగమం కదా. అంటే దేని చెప్పుకోవాలి మీరు? ఏ కాలంగా అయితే ముందర రావాలి కనుక యాట్ అని ఆగమం చెప్పుకోవాలి. ఓకే, అదే అంగం అనుకోండి, అసలు రమాలు అనుకోండి యాక్ అనాలి. కిత్తగానే ఈ చివరి వస్తుంది కదమ్మా, అది కూడా గమనిస్తూ ఉండాలి. లేదు రూపం అయిపోయింది కదా. తెలుగు వాళ్ళు మామూలు మధ్యలో కూర్చుంటుంది, దిక్మాల పదాలు మనం వాడకూడదు. మధ్యలో కూర్చోడం ఏంటి? అంగంగా దానికైనా దీనికైనా చేయమే ఉపయోగాలు అనుపయోగాలు చాలా ఉంటూ ఉంటాయి. స్పష్టతగా చెప్పాలి. ఏ అని ప్రత్యేకంగా యాట్ వస్తే యాట్ అని అంటాం. అదే ఒకవేళ ప్రాతిపదిక వస్తే యాక్ అని కూడా అనుకోవచ్చు కదా. అవునండి, అట్లా అనుకున్న కదా, వాళ్ళు కొంచెం మ్యూట్ లో ఉన్నారు. యాట్ అంటే ముందర వస్తుంది కాబట్టి ముందర రావడం అవుతుంది, అంగానికి వస్తుంది. అంగాల వదిలేసానమ్మా, అంతావయంగా వస్తుంది. గిత్త అయితే అంతావయంగా వస్తుందని అలా చెప్పినా. అంటే మధ్యలో మనకి రావడం అంటే దీనికి ఏమైతే చివరి రావాలి, ప్రత్యేకానికి అయితే అదిగా రావాలి. అదే కదా మనకి విషయం. కనుక ముందర ప్రాతిపదిక అంటే చెప్పాలంటే మన ఆబంధంగా చెప్పాలంటే యాక్ కనాలి, అదే ప్రత్యేకంగా యాట్ తిత్తి పెట్టుకోవాలి. తిత్తు దగ్గర కదా విషయాలు. ఎందుకని తిత్తి పెట్టాడో భవిష్యత్తులో మీకు తెలుస్తూ ఉంటుంది. దాని ఆస్తిగా ఎందుకు పరిగణించాలి, దీని ఆస్తిగా ఎందుకు పరిగణించకూడదు అనే విషయాలు భవిష్యత్తులో వస్తూ ఉంటాయి. ఊహ మాత్రం చేసుకోవాలి. హలో, ఇప్పుడు చూడండి, యాట్ ఆపహ చెప్పండి. ఇప్పుడు ఏమొచ్చింది? ఆపహ అంటే పంచమే అన్నమాట ఇక్కడ కదా. ఆపు కంటే అంటే ఆబంధం కంటే అంటే ఆపు అంటే ఆబంధం కంటే పరంగా ఉన్న గిత్ ఉంది కదా. గిత్ అంటే మరి గే కదా చేసాం. ఏమంటే గిత్ కాదు కదా. గే అవ్వచ్చు, నసి అవ్వచ్చు, నస్ అవ్వచ్చు, ఆనక నీ కూడా కావచ్చు కదా. అవునే గిత్తలే కదండి. గిత్తలైతే ప్రస్తుతం మనకి ఏ మిగిలింది? చతుర్జయకు వచ్చిందో ఏమన్నది పంచంలో అస్సు ఈలు ఉంటాయి. ఏ అస్సు ఈ అనే ఉంటాయి కదా. దానికి యాట్ అనే ఆగమం వస్తుంది. దశ వచ్చిన మనకి రమా ప్లస్ ఏ ఉంది. ఏకి ముందర యా పెట్టండి, యా పెట్టి యా ప్లస్ ఏ. మరి ఆకారానికి ఏకారం వస్తే వృద్ధి వృద్ధి వస్తుంది. ఏ రమా ఏ అయిపోయింది కదా. దీర్ఘ యాకారం దీర్ఘం కదండి, యాట్ కదండి.
బాగా చెప్పారు, మావనే ఉంది. కరెక్టే, అది కూడాను. అంటే బాగా అడిగారండి. అయితే ఎందుకని ఎట్ అని చెప్తే సరిపోతుంది, యాట్ అని దీర్ఘం చెప్పడం ఎందుకు ఆలోచించండి అమ్మా. ఇప్పుడు యా అన్నాడు, ఒకవేళ యా ప్లస్ ఏ ఉంది అనుకోండి కదా, ఇంకెక్కడన్నా కూడా వేరే వాటికి కూడా అంటే టకారం అంత ముందు వచ్చింది, టిత్ అయింది. అది చెప్పారు కదా, ఎట్టయినా కూడా టిత్ అవుతుంది కదా. ఏమంటుందమ్మా, కొంచెం ఆలోచన తల్లి. ప్రత్యాహారం అనుకుంటారు. ఎట్టని ప్రత్యాహారం, ఎట్టంటే అసలు పోలికలు పడద్దు. మీరు చెప్పగలుగుతారు కానీ టైం ఎందుకు వ్యర్థం చేయడం అని చెప్తాను తప్ప, మీరు సమాధానం చెప్పండి అమ్మా. చెప్పాలి ముందు చెప్పేటప్పుడు ఎట్టో తిట్టే యాటో తిట్టే కదా మనం చూడాల్సింది. హస్తదీర్ఘంగా ఆలోచించాలి తప్ప టకారం ఉన్నది టికారం ఉంది అది ఉన్నట్లయితే యా అనేటువంటిది అత్తు కదా, హ్రస్వకారం కదా, ఇది పదం కాదుగా, ప్రత్యయంలో ఒక ఆగమమే తప్ప కదా. మరి అతోగానే పర్రూపం వచ్చి ఏ అనే అవకాశం ఉంది కదా. వృద్ధి జరగడం కోసం అదే మనకి అలా వద్దాం. అతోగానే పర్రూపం వచ్చే ప్రమాదం ఉంది కదా, అప్పుడు ఏ అనే ఉండిపోవాలి కదా. యా పెట్టేస్తే చూడండి లేదు కదా, వృద్ధి రాక తప్పదు కదా, అనివార్యంగా వృద్ధి చేయాల్సిన అయిపోతుంది కదా. లేకపోతే ఏ అనే ప్రమాదం తప్పించుకోవడానికి ఒక అవసరం కదా. మీరు ప్రశ్న అడిగితే నాకు సమాధానం ఒక రకంగా అనిపించింది, అర్థమైందమ్మా. అంటే ఈ సమాధానం చూడండి, మీరు నిన్న చెప్పిన కొంచెం వెనక్కి వెళ్తున్నా మళ్ళా మధ్య మర్చిపోతుంది. మీరు రామశబ్దం కంటే ఆత్తని పంచమలో నసి స్థానంలో ఆత్మ చేసిన రామ ప్లస్ ఆత్మ రామాత్మ అనుకున్నాం కదా. అదే ఆత్మ ఎందుకో మాత్ర తగ్గుతున్నా కూడా రామ ప్లస్ అత్త అనుకోవచ్చు కదా. అక్కడ ఇదే సమాధానం. అత్త అన్నట్లయితే అతోగానే పదరూపం వస్తుంది. రామ ప్లస్ అత్త అన్నాం అనుకోండి, రామ అనేది అపదార్థమైన అకారం, అత్తది హ్రస్వకారం. దానికి అత్తనే వస్తుంది, ఏం కంపెనీ పదరూపం వస్తుంది. అతోగానే పదరూపం వస్తే రామత్ రూపం అవ్వాలి, రామాత్ రాదు. అర్థమైందమ్మా చెప్పింది? అర్థమైంది. అజంతా ఏం తీసుకోవాలి, ఆత్తని తీసుకోవాల్సింది. ఇప్పుడు అడిగిన ప్రశ్న టాంగ్ నసింహ స్వామి ఇనాత్స్య అనే సూత్రం ఉంది కదండి. ఇన అత్తన్న ఇనా అంటే ఇనాత్స్యాహలో ఇనా ప్లస్ అత్తన్నాడు ఆత్తన్నలో మీకు తెలియదు కదా. ఇనా అంటే అత్తుందో ఆత్తుందో ఎలా తెలుస్తుందండి, తెలియదు కదా. అంటే ఏం తీసుకోవాలి మనం, ఆత్తని ఎందుకు చేసుకుంటున్నాం, అత్తనే ఒక్కళ్ళ పదవిభాగం చేసుకునే అవకాశం ఉంది. కానీ రామశబ్దము ఇత్యాది అకారాంతమైన వీటికంటే చేసినటువంటి అత్తు పరంగా ఒక్కడు ఉన్నట్టయితే అతోగానే పర్వపు దేనికి వస్తుంది, రామశబ్దంకే వస్తుంది, అకారాంత శబ్దాలకే వస్తుంది కదా. అవునండి. అంటే ప్రాతిపదిక అకారం ఉంటే అపదార్థమైన అకారాలు ఉంటాయి కదమ్మా, చేత ఆర్తికి ముందర. మరి అత్తే చెప్పుకుంటే మనకి ఏమవుతుంది, అత్తతో వెళ్తే ఊరుకుంటుందా, అతోగానే పర్రూపంలో ఉండు బాబు నీకు వృద్ధి రాకుండా ఉండు కదా. అర్థమైందండి? అర్థమైంది. ఆ పైన ఇనాత్స్య అన్నాడు అనుకోండి, ఆ రెండోది కూడా అది ఆత్త పని దకారం కూడా అనుకోవచ్చు కదా. ఆదేశము ఆత్తనే అనేసుకుంటున్నాను, మీరు ఆద్దు కూడా అవ్వచ్చు కదా. సూత్రంలో ఆత్తని అన్నాడంటే అద్దనే ఉండొచ్చు, పక్కన సకారం శ్యాలో సకారం ఉంది కదా. మరి సూత్రంలో ఖరిచాను, మరి సకాల కర్ల పరంగా అంటే ప్రథమాక్షంగా వాడేదాన్ని ఇనాత్స్యాహనాలు అనుకోవచ్చు. నిజంగా దకారంతో దకారం ఉన్నా పక్కన సా అనే అక్షరం ఉంది కనుక తకారంగా ఉచ్చరించక తప్పదు, విడతీసినప్పుడు కావస్తే ఆద్దు అనుకోవచ్చు. అర్థమవుతుందమ్మా కొంచెం? శేఖర్ గారు, శేఖర్ గారు సార్ అది వింటున్నారా మాస్టారు? వింటున్నాను సార్. అదే ఆత్తని కాకుండా అత్తని తీసుకుంటే పర్రూపం వచ్చే అవకాశం ఉంది ఏమో. ఒకవేళ ఆద్దని కూడా అనుకోవచ్చు కదా, ఆదేశము నశిస్తాంలో ఆత్త అద్ద మనం చెప్పలేమమ్మా ఇప్పటికి కూడా.
పాణిమతంలో ఆద్దం ఉంది అనుకోండి కలిసి అప్పుడు ఏం చేసుకోవాలి, రామ ప్లస్ ఆద్దం చేసుకుని సౌందర్యం రామాద్ది చేసుకుని అప్పుడు ఈ దకారం వావసం అనే సూత్రం చేతేమో ఆ దకార స్థానం తకారం చేస్తుంది కదా. అవునండి అవును. ఆత్ అన్నట్లయితే తకారంగా వావసం అంటే జలం చేసాను జస్తం చేసుకుని అప్పుడు వావసాన్ని చర్తం చేసుకోవాలి. ఇది చూడండి. అవునండి అర్థం. చేత అక్కడ ఆత్త ఆద్ద అనేటువంటిది ఇప్పటిదాకా ఎవరు చెప్పగలుగుతారు ఆయన మనసులో ఏముందో అనే విషయం. అంటే ఒక రకంగా ఆద్దం చెప్పాను, ఒక సమస్య తగ్గింది. ఎందుకంటే జలాం చేసి చెప్పుకోక్కర్లేదు. రామ ఆద్దను దకారాంతమే ఉందనుకోండి ఆదేశం అసలు. అవునండి వావసాన్ని ఒకటి చెప్పండి. రామాద్ అయిపోయింది, జలాం చేసి చెప్పుకోక్కర్లేదు. కరీ వావసాన్ని చెప్పడం ఒకటి చెప్పుకుని సరిపోతుంది. రామాత్ 2 రూపాయలు అవుతాయి. దకారాంత ఆదేశం చెప్పుకుంటే రామాత్ అయితే మళ్ళీ జలాం చేసి జత్వం చేత దకారం తెచ్చుకొని రామాద్దం తెచ్చుకొని దానికి వావసాన్ని చెప్తం 2 రూపాయలు చెప్పుకోవాలి. చేత ఆ రెండో ఆదేశం ఏం చెప్పుకుంటే హాయిగా ఉంటుందమ్మా రకంగా. ఆద్ద చెప్పుకుంటేనే బాగుంది కదమ్మా, బాగా చెప్పారు కదమ్మా. ఏం తెలియదు. నేను అప్పుడు కూడా అదే నాకు ఫస్ట్ అర్థం కాలేదండి. ఆద్ద చెప్పుకుంటే వావసాన్ని వెంటనే చెప్పేసుకుంటే సరిపోతుంది కదా. మళ్ళీ ఇలా ఫస్ట్ జలాం జషం అంతా చెప్పుకొని మళ్ళీ ఇది చెప్పుకొని మళ్ళీ అది చెప్పుకోవడం అంటే కొన్నిసార్లు తప్పన్నప్పుడు ఆ మార్గం అవసరం తప్పదమ్మా. అంటే చెప్పుకున్నాం కదా, పద్యన్యం లక్షణ ప్రవృత్తి అంటే అవసరం లేకపోతే చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ సూత్రంలో ఆయన మనసులో మనం 2 రకాలు చేసిన అవకాశం ఉంది కదా. ఆయన అదే భాగం ఆత్తనాడు ఆద్దనాల్లో చెప్పలేం కదా. ఎలా తెలుస్తుంది సూత్రం చూసిన వెంటనే మనకి? ఇలాంటివి మన ఇంట్లో వచ్చు కదమ్మా. చేత ఇలాంటి పాడిన సూత్రాలు వ్యాఖ్యానం చేసినప్పుడు భట్టయుధిష్ఠిర గారికి కాశికలో కూడా కొన్ని భేదాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక మంత్రమైనా ఒక వాక్యమైనా ఒక పదమైనా రకరకాల అర్థాలు చెప్పుకుంటూ ఉంటాం కదా. దాన్ని బట్టి విషయం గమనించారు కదా. ఇప్పుడు నన్ను అర్థం చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఇప్పుడు మనకి ప్రస్తుతం రమా శబ్దంగా ఏం చేసామండి, రమా యా అని ఎందుకు చేశారు? అదే పని రమా ఏ అయిపోయింది కదండి. రమాయా కూడా ఇదే కదా, యాడాపహ అనే కదా. ఆప్ కంటే పరంగా ఉన్నటువంటి నిత్ అంటే నీ అంటే మనకేమొచ్చింది మనకేం చెప్పాడు సూత్రం, మనకేం చెప్పాడు? యాడాపహ అని చెప్తా. అంటే దాంట్లో నిత్ అనే పదం వస్తుంది అనుకున్నాం కదండి. ఆప్ కంటే పరంగా నిత్తులు అంటే మన 4 వస్తాయి కదా. అవునండి. అగ్నిత అంటే గిత్తుకు అంటే షష్ఠి అన్నమాట. అది దానికి యాట్ వస్తుంటే తిత్తి కనుక ఆదిగా వస్తే రమాయ రమాయ చేశారు. సప్తం పంచమి షష్ఠిలో సప్తం ఏముందమ్మా? అస్సులు మనం ఉంచండి. ప్రస్తుతం మీకు సమస్య యాట్ సరిపోతుంది కదా. సప్తం అదే ఇక్కడ షష్ఠి పంచమంలో సమస్యలు యాట్ సరిపోతుంది కదా. సరిపోతుంది కదండి. అంటే ఈ సూత్రాలన్నీ మీకు ఆబంతాలు అంటే రమా శబ్దం లాంటి శబ్దాల దగ్గరే విడిగా పెట్టుకోండి. మిగతా కామన్ గా యనాదేశంగా తీసుకెళ్ళలేం కదా. ఇవి దృష్టి ఉండాలి మా ఫణి గారు. ఈ సూత్రాలన్నీ కూడా 4 సూత్రాలు అన్ని చోట్ల పనిచేయవు. కొన్ని దానికి మాత్రమే ఏమిటైతే ఈ చిన్న 2వ ఉదాహరణ చెప్పడానికి కూడా కొంచెం ఉదాహరణ దొరికే అవకాశం అంటుంటాం. సప్తమ ఏకవచనంలో రమా ప్లస్ నీ అనే ఉంది కదా, ఈ ఉంది, అది కూడా గిత్తే కదా. ఆపకంటే పరంగా గిత్ అంటే అదే అవుతుంది కదా, దానికి కూడా యాడాగమం చేయొచ్చు కదా. కానీ ముందర ఏం చేశాడు, నీ కంటే నేను కొంచెం మార్చాడమ్మా. ఏం మార్చాడంటే నే రామ్ నద్యాం నీభ్య అనండి. సారీ అంటే నీ యొక్క స్థానంలో ఈయన ఇదికారం శబ్దానికి గేహి అని గేస్. ఈయన హరిశబ్దానికి హరేస్ అన్నట్టుగా నేనటువంటి దాన్ని సత్యేకవచనం ఏమంటారు? అదే నేస్ అంటారు కదమ్మా. నేహం చివరి దాకా వెళ్ళిపోయి నేస్ కదా ప్రారంభంలో ఉన్నది. నేస్ ప్లస్ ఆం పక్కన ఉందనుకో సకారం వృత్తం నేరాం అయిందనమాట. విసర్గ దాకా వెళ్ళక్కలేదు. పెడితేస్తే నేహే ఆమ్ అని చెప్పుకోండి. సూత్రం ఎలా ఉంటుంది? నేరాం అనే ఉంటుంది కదా. అర్థం అవ్వలేదండి? అర్థమైంది.
అర్థమైంది. ఏమి శేఖర్ గారు ఉన్నారా లైన్ లో? ఉన్నాను సార్ వింటున్నాను సార్. నేరామ్ అంటే నీకి నీ ప్లేస్ లో నీకంటే అదే చంగా పర్వాలేదు, చెప్పే విషయాన్ని ముందర అడిగేశారు మీరు. నేరామ్ అన్నారు, నేకే ఆమని అనుకోండి. మరి చతుర్థిలో కూడా రావచ్చు కదా ఆము. నే అంటే నీ అని శబ్దానికి షట్యవచనంలో నే అని ఉంటుంది అప్పుడు అనుకున్నాం. అలాగే నీ అని పంచమ్యంలో ఉంటే దానికి నే అంటే నే ఏకారం శబ్దం కూడా నే అనే ఉంటుంది. ఈ శబ్దానికి కొద్దిగా నేర్చుకోలేకనే కానీ ఆ ఏకారాంత శబ్దానికి కూడా అసి నసిపరిచయం చేసిన నే అనే ఉంటుంది. అంటే హరే అనే శబ్దం అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అలాగే వికారం తీసుకున్నా నీ అనే శబ్దానికి నే శబ్దం తీసుకున్నా నే శబ్దం తీసుకున్నా రెండింటికి నే అనే అవుతుంది కాబట్టి శక్తిలో. అక్కడ అంటే వ్యాఖ్యానం అంటే శరణం అనమాట మనకి. ఇప్పటికి ప్రస్తుతంలో నీ యొక్క స్థానంలో నే అంటే ఆ నీ నేస్ నేర్ వృత్తం వస్తే నేరామ్ అనండి. నేరామ్ నేహ ఆమ్ అని తెచ్చండి అమ్మా. ఒకే లైన్ లో నే అంటే నీ స్థానంలో ఆమ్. ఎప్పుడ నద్యాం నీభ్య నదీ ఆమ్ కలపండి. నద్యాప్ నదీ ఆప్ అనండి. నదీ ఆప్ కలపండి. నదీ ఆప్ ప్లస్ నీ నదీ ఆప్ ఏమైంది? ఆలోచన గారు ఎక్కువ చెప్పలేదు ఇవాళ నేను చెప్పినట్టుగా. అయింది కదండి. ఆమ్ కాదు తల్లి, నద్యాప్. తర్వాత నీ ఒకటి నకారికాలు ఆప్ అమ్మాయి ఇక్కడ నీ ప్లస్ ఆప్ అని అన్నాము. నీ ప్లస్ ఆప్ అనండి. జ్ఞాపతో నకారిక నీ అని శబ్దం ఉంటుందమ్మా. నకారిక నీ అని శబ్దం. నద్యాప్ ప్లస్ నీ అమ్మా ఒకసారి ఇక్కడ నద్యాప్ ప్లస్ నీ ఏ చంద్రదేక్షం ఉంది? ఏ చంద్రదేక్షం ఉంది? ధ్యాపన పకారం తర్వాత నకారం ఉన్నది. ఏం జరుగుతుంది? సంధి ఏమవుతుంది? బాగా గమనించారమ్మా. పంచమాట అంటే ప్రత్యయ మామూలుగా ఏంటంటే ఎరువు అన్నాసిక అన్నాసికో అని చెప్పుకునండి వాళ్ళం. ఎరువుల పరంగా ఉంటే అన్నాసికలు వస్తాయని పంచపన్నం. కానీ ప్రత్యయ నీ అనేది ప్రత్యయ కనుక ఏమొచ్చింది? ఈ పకార స్థానంలో మకారం వచ్చాడు. నద్యామ నీభ్య అయిపోయింది. చూడండి, గమనించండి. నద్యాప్ కాస్త పకారం కాస్త మకారం మారిపోయింది కదా. పాప అన్నాసిక వర్గంగా మారిపోయింది. బాగా చెప్పారు, గుర్తుంది అనుకున్న కదా. నద్యామ నీభ్య అనండి. నది అనేది సౌండ్ చెప్తాను కదా. ఈకారాంత ఊకారాంత స్త్రీలింగ శబ్దాలు నది అనే పేరు పెట్టినాడు అనుకున్న పూర్వం సార్. అది ప్రస్తుతం ఆప్ కదా. ఇది నది అనేది నది సౌమ్య వాచకాలు కంటే పరంగా ఉన్నా ప్రస్తుతం మనకి ఆప్ కదా ఇది. आप देखिए ना, आपको दिख पड़ता ही नहीं. నది ఆపు ఆపు కంటే పరంగా ఉంది కదమ్మా. నీ అని శబ్దం ఒకటి తీసుకున్నాడు. దానికంటే పరంగా ఉన్నటువంటి నేహే నీ యొక్క స్థానంలో ఆమ్ కదా. నే రామ్ అని మట్టుకు చెప్పుకున్నాం కదా. ఆ నీలో ఉండి ఇకారం అదే నీయే కదా. ఇకారం ఉన్నది నీయే కదా. దాన్ని తీసి ఆమ్ పెట్టేసేయండి. పెట్టేమంటే రమా ఆమ్ కదా. ఇప్పుడు ఆమ్ అనేది నిత్తే కదా. అది అమ్మని నీ స్నామం చేసాం కదా. దానికి మరి ఏడాగమని చేద్దో చెప్పి రమా ఏం చేస్తారు? దీర్ఘమే కదా. అయిపోయింది కదా. ఇక ద్వివచనంలో చూడండి ఏముంది? రమా ప్లస్ ఔపరిచయం కదా ఉంటుంది ప్రస్తుతంలో. రమా అన్నప్పుడు ద్వివచనం ఏమంటే ఔపరిచయం కదా. ఔంగ ఆపహ అని సూత్రం చెప్తున్నామో తెలియదు. ఆప కంటే పరంగా ఔంగ స్థానంలో ఔంగ అని సత్యేక వచనం అనండి.
ఆప్ అనేది పంచమి కదా. ఔంగ ఆపహ అనండి అమ్మా. 7:1:18 ఏదో ఉంది. 7:1:18 ప్రస్తుతంలో ఆపహ ఆబంతము దీంతో కూడా అంగస్య వచ్చి తీరాలమ్మా. సూత్రాలు లౌకమధ్యను ఉద్దేశించినటువంటి అంగస్య అని వదిలేయడం చేతి మీరు మాత్రం స్పష్టంగా రాయండి. ఆబంతాత్ అంగాత్ పరస్య కదా. ఆబంతమైన అంగం కంటే పరంగా ఉన్న ఆబంతాత్ అంగాత్ పరస్య పరంగా ఉన్నటువంటి ఔంగహ. ఔంగ్ అంటే మీరు ఔ అని తీసుకోవాలి కదా. ఔంగహ అంటే ఔంగ్ స్థానంలో. ఔంగ్ అంటే ఔనే ఔంగ్ అనేవారు కదా ప్రాచీన. షీ అని ఆదేశం. షకారికర్ శవర్ణ ఈకారాలు షీ అని ఆదేశం. రమా ప్లస్ షీ వచ్చింది. రమా ప్లస్ ఔ ఉంది కదమ్మా. ఔ బదులు షీ వస్తుంది కదా. ఔ అనే ప్రత్యయం ఉంది. అందులో షీలో షకారికాలు 2 ఉన్నాయి కదా. అనేకాలు కనుక సర్వాదేశం ఉంది. ఔ ఒకటే అక్షరం ఉంది కదా. చేసిన తర్వాత షకారం ఇష్టం చెప్పండి. ఎందుకంటే షకారంలో ఉండి మొట్టమొదటి షకారం తీసి ఉట్టి ఈకార అవస్థానం చేయకూడదు కదా. ఎందుకని మరి లశక పద్ధతి షకారం ఇష్టం లశక పద్ధతి అంటే ప్రత్యయానికి ఉట్టేసి ఆదేశంతో పరిచయం కాదు కదా. ఔంగ స్థానంలో కూర్చోబెట్టే అప్పుడే ప్రత్యయం ఉంది. ఆ చైర్ లో కూర్చుంటే కదా చైర్ పర్సన్ అవ్వడం వీడిపోవడం. అప్పుడు ఒకవేళ చెప్పుకున్నా ప్రత్యేకపై కాదండి. ప్రత్యేక లోపం కాదమ్మా. ఆ స్థానివద్భావం ఆదేశ స్థానివద్భావం చెప్తాం. ఆదేశ స్థానివద్ ఆదేశ అంటాం కదమ్మా. స్థానివత్ ఆదేశ ఈ ఆదేశమైన శివుడు స్థానం లాంటిది అవుతుందంటే ప్రత్యయం లాంటిది అవుతుంది కనుక అప్పుడు లశ సూత్రం చేసి షకారం విషయం చెప్పుకోవచ్చు. మామూలు సి కష్ట గుణం వచ్చేసింది. రమ్య అయిపోయింది కదా. రమా ప్లస్ ఆమె అయిపోయింది అంటే అర్థమైంది కదమ్మా. అంటే ఔంగ ఆపహ అని చెప్పుకోవాలి. ఆబంధం కంటే పరంగా ఔ స్థానంలో షీ అనేటువంటి మొత్తం టోటల్ గా షకారిక షీ చెయ్యాలి. చేసిన తర్వాతనే షకారిక లక్షక పద్ధతి సూత్రం ఇష్టం. మరి షకారంలో షీలో షకారం ఎందుకు పెట్టాడు ఇష్టంగా నాకైతే అర్థం కాదు. అర్థమైతే తర్వాత చెప్పండి. అంటే ప్రస్తుతం షీ అనేటువంటిది ఇక్కడ అవసరం లేకపోవచ్చు. ముందర నపుంసకంగా అవసరం వస్తుందేమో చూద్దరు కానీ అక్కడ నపుంసకాలు కూడా వచ్చిన తర్వాత అప్పటిదాకా వెయిట్ చేయండి. ఓకే రమే. అలాగే హే రమే సమస్య లేదు కదా. ఇదే కదా కథ. ఔంగంటే అక్కడ కూడా వచ్చేది ఔంగే ఉంటుంది కదా. ద్వితీయుడు కూడా ఔంగే ఉంటుంది కదా. మిగతా సమస్యలు ఉందమ్మా. రమాభ్యాం ఏమీ లేదు కదా. ఓస్తున్నప్పుడు ఇందాక చెప్పాడు కదా. ఆంగిచా అని చెప్పాడు కదా. ఓస్ పరంగా ఉన్నప్పుడు అనుకున్నాం కదా మనం. ఏ అకారం ఏకారం కదా. ఆంగి చాపహ అన్నాడు. ఆంగిచ ఆపహ అన్నాడు కదా. ఓస్తో ఉండే ఆకారం కూడా ఓస్ పరంగా ఉన్నప్పుడు కూడా ఆవంతమైన అంగానికంటే అలంచి పడిపో అంచానికి వస్తే ఏమొచ్చింది. రమే ఓస్సు అయాదేశాలు రమయోహ అయిపోయింది కదా. అయింది కదా అర్థం. ఏమిటి అయిందండి. తర్వాత ప్రథమ భవచనంలో రమా ప్లస్ జస్ కదండి. రమా వస్తుంది. ఇప్పుడేం వస్తుంది వస్తుంది. దాని మధ్య ప్రథమ పౌరసవన రావాలి. కానీ తల్లి అవునమ్మా. అవును తల్లి. దీర్ఘాజస్య గుర్తు చేసుకున్నాం. దీర్ఘం కంటే పరంగా ఉన్న జస్య కనుక పౌరసవం దీర్ఘం రాదు. ఇక సౌందర్యమే మొట్టమొదటి స్టాండ్ అయింది. రమాస్ అయిపోయింది. రమా అయిపోయింది కదా. చివరి ఋతుసం చేస్తే రమా అయిపోయింది. ఏ రమా కూడా అంతే కదా. ద్వితీయ బహువచనంలో రమా ప్లస్ షెస్ ఉంది కదా. ఊ అంటుకుందమ్మా. రమా ప్లస్ హస్ ఉంది కదా. ఇప్పుడు చెప్పండి. అది రమా శస్సులో అస్మింది కదా. రమా ప్లస్ హస్ ఉంది. దాని నిషేధం జరుగుతుందండి. నిషేధం జరుగుతుంది. శశభషన్ పడుతున్నారు. చెప్పండి అమ్మ ఏమొస్తుందో అల్టిమేట్ గా చెప్పండి. పూర్వ సవర్ణ దీర్ఘ పూర్వ సవర్ణ దీర్ఘం చెప్పాలా అగ్ర సవర్ణ దీర్ఘం చెప్పాలా? పూర్వ సవర్ణ దీర్ఘమే చెప్పి తీరాలి. జస్టిచ్చ దీర్ఘ జసచ జస్సులో మాత్రమే నిషేధించాడు తప్ప జస్సు కాదు కదా. కాబట్టి పూర్వ సవర్ణ దీర్ఘం అడ్డుకునేది ఎవరు?
అంటే పూర్వసం దీర్ఘమే చెప్పాలంటే ఏ దీర్ఘమైన డేరాయితని పడుకోవడం కాదు. అక్కడ మాత్రం ఆకస్వం దీర్ఘ, అక్కడేమో పూర్వసం దీర్ఘాధ్యస నిషేధించాడు కనుక ఆకస్వం దీర్ఘ చెప్తున్నాం. ఇక్కడ జస్సు దగ్గర శశి దగ్గర నిషేధం లేక దీర్ఘ జసి శశిచ అనలేదు కదా. ఏమైపోయింది రూపం పూర్వసం చేస్తే ఏమైపోయింది రమాస్ అయిపోయింది. తర్వాత ఏముందమ్మా రమాభి రమాభ్య రమాభ్య రమా ఆమ్ ఉంది కదా. హ్రస్వ నద్యాపు అన్నట్టు హ్రస్వం కంటే లేదు, నది కంటే కదా, ఆపు కంటే పరంగా ఉన్న ఆమ్ ఉంది కదా, రాగం వచ్చేసింది కదా. వస్తే రమ నాము నత్వం ఉంది కదమ్మా. ఇక్కడ నామీ చేయాలంటే అవసరం లేదండి, చేస్తే చేయొచ్చు మాస్టర్. అంతే నామీ నామంటే అదంతమైన కాదండి, నామీ అనంతమైనంగా ఉందట్టున్నట్టు చూడండి. అదంత సంఘస్య దీర్ఘస్య నామీ అన్నట్లయితే యూ కెనాట్ ఎంటర్ హియర్. అతః అంగస్య అన్నట్లయితే మీరు ఎంటర్ అవ్వలేరండి. సింపుల్ గా అంగస్య అంటే అవర్ణాంతస్య అంగస్య అంటే యూ కెన్ ఎంటర్ హియర్ కదా. దత్తం చెప్పుకోండి, అట్టుకుప్పం చెప్పిన రమాణం రమాసు ఏం సమస్య లేదు కదమ్మా. అయితే వేదాంత పద్మ గారు ఉన్నారమ్మా? ఉంటేనమ్మా. ఇప్పుడు ఇక్కడ ఈ యాడాపహ చూడండి రాసి ద్వితీయ బహువచనం రూపం ఏం రాశారో చూడండి ఒకసారి. ఇక్కడ ద్వితీయ బహువచనం సిద్ధాంతం మీ దగ్గర ఉంది కదా. సిద్ధాంతం ఎవరి దగ్గర ఉంది? ఇంకెవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉంది కానీ నేను చూడట్లేదండి. వేదాంత పద్మ మీరు చూడండి అమ్మ, చాలా ఎవరో ఒకటి చూడండి. చూస్తున్నాను. ద్వితీయ బహువచనం 113. అదే 140 పేజీలో ఉందమ్మా, మీకు అనిపిస్తే 140 పేజీ స్టార్ట్, 140 పేజీ వేదాంత పద్మ గారు. చదవండి బహువచనం అని ఒకసారి చదవండి. స్టార్టింగ్ బహువచనమున పేజీ అమ్మా కనిపించింది. చదవండి 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 బహువచనమున చెప్పండి. షష్ఠి బహువచనం తెలుగు ఏముందో చదవండి అమ్మా. పుల్లల వారి దాంట్లో వ్యాఖ్యానం ఉంది కదా. చదవండి బహువచనమున 140 పేజీ అని చెప్తున్నాను కదా, చదవండి. అవునండి, చదవండి అమ్మా అంటే అవునండి అవునండి చదవండి. ఇక్కడ పంచమి ఇక్కడ 113 140 పేజీ అమ్మా. 140 బహువచనమున రమా అస్ అని ఉండ అక్క సవర్ణే దీర్ఘ అను సూత్రముచే సవర్ణ దీర్ఘము సకారమునకు సవర్ణ దీర్ఘము సకారమునకు ఋత్వ విసర్గములను వచ్చుటచే రమాహ అను రూపము నిష్పన్నమగును. బానే ఉంది కదా, ఇందాక సమస్య లేదు కదా. తర్వాత హేరమే అయిపోయిన తర్వాత 4 పేజీలు కిందకి రండి. అంటే సెకండ్ పేరాలో అంటే రమాహ రూపం ద్వితీయ బహువచనం చూడండి. ఈ సూత్రం చెప్పారా మార్చి ఈ సూత్రం ఆకారంలోకి ఏకారం ఆదేశించేది హేరమేషు అయిపోయింది కదా. అవునండి, సముద్రంపై హేరమే సిద్ధించిన దాని వివచన బహువచనములు చదవండి వాక్యం కదా. ద్వితీయ ఏకవచనమున రమా అమ్ అని ఉండ అమి పూర్వ అని సూత్రంచే పూర్వరూపం చేయగా రమాం అని సూత్రం అనురూపం సిద్ధించును. ద్వివచన బహువచన రూపములు ప్రథమ యందు వలె ఉండును. ఇది స్త్రీలింగ శబ్దం ఒకటొచ్చే ద్వితీయ ప్రథమ యందు వలె ఉండును. ద్వితీయ రమా ప్లస్ ఇది స్త్రీలింగ శబ్దం ఒకటొచ్చే షస్ ప్రత్యయ సకారమునకు తస్మాచ్చసో నహ పుంసి అని సూత్రముచే నకారము రాదు. దాన్ని ముందర కొంచెం చూడండి అమ్మా, ముందర పెట్టిపోయి సముద్రపం తర్వాత చూడండి. వివచన బహువచనం దగ్గర వివచన బహువచనములు దాని ప్రథమ యందు వలెనే ఉండును. అవును, ద్వితీయ ఏకవచనమున పూర్వరూపం చేయగా రమామన రూపం సిద్ధించును. తర్వాత ద్వివచన బహువచన రూపములు ప్రథమ యందు వలె ఉండును. ఈ వాక్యం యాక్సెప్ట్ చేస్తారా?
కాదండి. ద్వివచన బహువచనంలో ఏం చేయాలి తల్లి? పూర్వరూపం చేసామండి. పూర్వరూపం కాదు, అదే ప్రథమ పురసవన్నా చెయ్యాలా, ప్రథమలాగే ఉంటుందా బహువచనంలో? ప్రథమలా లేదండి. లేదండి. ఇక్కడ అంటే సవర్ణ దీర్ఘ సంధి చేసాము, ఇక్కడేమో పూర్వ సవర్ణ దీర్ఘ సంధి చేసాము. అర్థమైందమ్మా. అంటే తెలియదని కాదు, వారికి అనవధానాలు ఇలా ఉండకూడదు. అంటే ఈ వాక్యాన్ని కొంచెం మార్చుకోండి. ద్వివచనం దగ్గర మాత్రం ప్రథమ ఎందువలే ఉండును, బహువచనమున అంటే ఇక్కడ చెప్పండి. ఇక్కడ తస్మాత్సో నహ పుంసి అని చెప్పారు కాబట్టి దాని ముందు అసలైతే పూర్వ సవర్ణ దీర్ఘ సంధి వస్తోందని అర్థం కదండి. ఎంత అందంగా చెప్పారు తల్లి, ఎంత అందంగా చెప్పారమ్మా స్టేట్మెంట్ గారు. చూసారమ్మా ఆవిడ అదే బుద్ధి విషయం చెప్పలేకపోయాను. శ్రీగుడు ఎంటర్ దే ఎంత ఎంత మంచిగా చెప్పారు తల్లి. వర్తిష్ణుర్ భవ. ధన్యవాదాలు వీరమ్మా, మీకు అర్థమైందమ్మా. చూసారా అలాగా బుద్ధి జాతి అనేటువంటిది ఒక్కళ్ళో ఉండదు, ఒకే సరస్సు. అందుకనే అన్నాను, ఎవరో పావనశ్వరి గారు అంటే ఆవిడ అద్భుతం. అనసూయ గారిని పరిచయం చేస్తానని చెప్పాను కదా ఉదయ్ గారు. సరస్వతి పదార్థం మీరు కూడా అంటే నేనేమిటి, ఎవరైనా సలాం చేసిన పద్మ గారికి వాళ్ళ హైలైట్ కదమ్మా. ఎంత అద్భుతంగా ఎంత మంచి షార్ట్ కొట్టారు చూడండి. నేను చిన్న విషయం చెప్తే ఇంకొక పోపు ఇంకోటి కూడా పెట్టారు కదా. అలా ఉంచుకోవాలి పిల్లలు, అలా ఊహించాలి అందరూ కూడా. ఎంత అందంగా అక్కడ గమనించారంటే తులసి గారు కానీ శేఖర్ గారు వచ్చారా వాళ్ళ క్లాస్ కి? వచ్చామండి. ఫణికృష్ణ గారు, గురుగారు, దట్ ఈజ్ వేదాంతం పద్మ గారు. ఎంత అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు చెప్పద్దమ్మా మీ రహస్యాలని మీ తాతగారు ఎప్పుడో వినిపిస్తారు. అంచేత మీరు పండితావా మీ తర్వాత సడన్ గా చెప్పాలి. అందుకని అంట అది చెప్పకూడదు కదా. అర్థమైందమ్మా? ఈ వాక్యాన్ని చెప్పేటప్పుడు ఎంత అందంగా చెప్పారు చూడండి. ఈ వాక్యంలో బహువచనం కానీ తీసేయడం ఒకటి, పదమే పూర్వ సౌందర్యానికి ఎప్పుడైతే చెప్పే వాళ్ళు శస్సులో ఉండి సకారంకి స్త్రీలింగా రావట్లేదు అన్నారు, అప్పుడు కంపల్సరీగా పూర్వ సౌందర్యం మీరు చేతం చెప్పినట్టు అయింది కదా. అంటే పూర్వ సౌందర్యం ఇది ఇంప్లైడ్. ఎప్పుడైతే పురుష సకారంకి రాదన్నారో ఇది ఇంప్లైడ్. అంటే శోధన చేసి తప్పదన్నాయనా నువ్వే చెప్తున్నావు కదా. చాలా అందంగా చెప్పారు. ఏమవుతుందండి ఫణికృష్ణ గారు? ఇలా ప్రతి విషయం ఆలోచించాలమ్మా అందరూ కూడా క్లాస్ లో. అందుకని పూర్వం అన్నాను, ఆల్ డోంట్ ఒకవేళ ఏదో అండర్స్టాండ్ దట్ ఆల్ దట్ ప్రింటెడ్ మే బి కరెక్ట్, సమ్ టైమ్స్ ఇట్ మే బి ఇన్కరెక్ట్ ఆర్ కరెక్ట్. అంటే ప్రింటెడ్ మాత్రం చేత అన్ని స్పష్టం ఉంది. అనవధానాలు తెలియదని మనం అన్నాం కదా. అనవధానం ఎవరికైనా రావచ్చు, గమన గ్రూప్ లో వెళ్ళిపోతూ ఉంటున్నారు. అలా మీరు కాదు, ప్రతి చిన్న విషయం కూడా గమనిస్తేనే మీరు భాషకి న్యాయం చేసిన వారు అవుతుంది. చాలా బాగా చెప్పారు. వదిన గారు మనస్ఫూర్తిగా నవ్వారు. అంతే, మీకు ఆవిడ ఆశీస్సు సంపూర్ణంగా దొరుకుతుంది. ఆవిడపడే కాదు, మిగతా వాళ్ళు ఆవిడ ద్వారా. ఇంక టైం ఎంత ఉందండి? ఇంకా 6:15 అవుతుందండి. ఇంకా 6 నిమిషాలు ఉంది. ఎంత? 6 నిమిషాలు. ఓకే, ఇంకే బ్రహ్మశబ్దం పూర్తి అయిపోయింది కదా. రమాసూదగా చెప్పేసుకున్నట్టే కదా. అవును. అయితే తర్వాత అంటే మీకు ఆ పుస్తకంలో ఉంది కనుక ఇంకొక చిన్న విషయం, అంటే మీకు స్పష్టంగా తెలిసిన విషయమే అయినా కూడా ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంటే చాలా ముఖ్యమైన విషయేమే చెప్పడం కాకుండా, రుణేభ్యో నీప్ అనే సూత్రం రుణేభ్యో నీప్, రుణేభ్య రుత్ నేభ్య అంటే రుకారాంతాలు, రసరుకారాంతాలు, నకారాంతాలు. రుత్ ప్లస్ నా రున్న, దాని బహువచనం రుణేభ్య అని చెప్పాలి. నీప్, నీప్ అని ప్రత్యయం, నీప్. సంధి చేసినప్పుడు రుణేభ్యో నీప్ కదా. రుణేభ్యస్ నీప్ అనమాట. పంచమి బహువచనం కదా. రుణేభ్యస్ నీప్, సకారం మొత్తం వచ్చి రుణేభ్య. ఇప్పుడు ఏమైంది? రుణేభ్యస్ అన్న అకారం ఉంది కదా పూర్వంగా. రుణేభ్యస్ అన్నప్పుడు సకారం వృత్తం వస్తే రుణేభ్య నీప్ అన్నట్లయితే అకారం ఉంది కనుక అవతలేమో మీకు హర్షపరంగా ఉంది కనుక రూకి ఊ వస్తుంది. గమనించండి, నకారం హర్షంలో ఉంది కదా లేదా.
ఉకారం వచ్చింది వస్తే ఏమైంది రుణేభ్య ఓ నీపు. రుణేభ్య అకారానికి ఓలో ఉండే ఉకారం గుణం వస్తే రుణేభ్యో నీపు కదా. అంటే దీంట్లో ఏం చెప్తాం మనం, రుణేభ్యో నీపు అంటే రుణేభ్యో ప్రాతిపదికేభ్య కదా నీపు వచ్చిన అవసరం కదా. టాప్ అనేది ప్రాతిపదిక వచ్చిన నీపు మాత్రం ప్రాతిపదిక కాదమ్మా. అంటే ఏమంటావు, రుణంతేభ్య ప్రాతిపదికేభ్య అంత శబ్దం పెట్టదు విశేషణానికి. మరి రుణంతేభ్య అంటే రుదంతేభ్య ప్రాతిపదికేభ్య, నాంతేభ్య ప్రాతిపదికేభ్య కదా. రుదంత ఏమిటమ్మా సందేహిస్తున్నారు? రుదంత ప్రాతిపదికలు నకారాంత ప్రాతిపదిక అంటే స్త్రీత్వాన్ని జ్యోతం చేస్తూ నీపుని ప్రత్యయం వస్తుంది అని కదా. రుదంత ప్రాతిపదిక చూడండి, కర్తృ శబ్దం చెప్పామనుకోండి, తృప్రత్యయం చేసే పరిచయం చేశారు కదా ఆయన అనంతకృష్ణ భట్టు. కర్తృ ప్లస్ నీ పరిచయం, రుదంతం ఏంది కానీ నీ పరిచయం పెట్టి నీపులో ఈ కాలం మిగిలింది యనాదేశం చేయండి. కర్త్రి నేత్రి, నేత్రు ఏ నేత్రి, దాతృ ఈ దాత్రి, పాత్ర ఈ పాత్ర, అన్ని రుకారాంతరకు వచ్చేస్తుంది కదా. హస్రుకారం అంటే నీ ప్రత్యయం. మీరు అప్పుడే తృచి ప్రత్యాన్ని ఇస్తే నేను ధాతారో అలాగే దాతారో దాతృ ధాతృ పాతృ యాతృ మాతృ ఇలా చేశారు కదా. రుకారాంతం ఏదైనా మీకు నీపు వచ్చేసింది శ్రీలింగంలో కదా. నీ ప్రత్యయం వచ్చిన తర్వాత ఎంతమైన శబ్దమైన దానికంటే సుప్రత్యయం చేసుకుని ఆ సుప్రత్యయం లోపం చెప్పేసుకుంటే దాత్రి పాత్రి నేత్రి ఇలాంటి రూపాలు అవుతున్నాయి కదా. అర్థమైంది. నకారాంతాలు ఉన్నాయి. నకారాలు మన గుణిం శబ్దం అంటే గుణ శబ్దం కంటే ఇని తేజస్విని ఇవన్నీ దృష్టిలో రావాలి. వస్తే అవన్నీ రేజస్విని యశస్విని రూపాలు అన్నీ అయిపోతున్నాయి కదా హాయిగా. ఈవెన్ రాజన్ శబ్దం కూడా చూడండి అమ్మా. రాజన్ శబ్దం కంటే కూడా శస్త్రత్యం శ్రీరంగంలో నీ ప్రత్యం చేస్తే రాజన్ ఈ ఉంది కదా. రాజన్ రాజన్లో ఉండే ఆకారం లోపం వస్తుంది. రాజ్యానికి కూడా ఆకారం లోపం వస్తుంది కదా. లోపం ఆత్మ ఉండే ఆకారం లోపం వస్తే రాజ్యం అస్సు రాజ శృతసం చేసిన రాజ్య రూపం చెప్తున్నాయి కదా. ఎప్పుడంటే రాజ్యాన్ని అకారంతమే కదా. రాజ్య అన్నప్పుడు దానికంటే దాని ముందర శస్త్రం ముందర రాజ్య రూపం, కొన్ని రాజ్య తర్వాత రుకారాంతాలన్నీ గుర్తొస్తున్నాయి కదా. రుణేభ్య గీత సూత్రం చేద్దాం. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే నా షట్ స్వస్రాదిభ్య అని అన్నాం. నా విడిగా ఉంచండి. నా షట్ స్వస్రాదిభ్య, షట్సం చెప్పుకున్నాం కదండి. స్నాంత షట్ అని షకారంత నకారాంతాలకి షట్ని సౌందర్యం చెప్పుకున్నాం కదా. సంఖ్యావాచకాలు అయినట్లయితే అంతా షట్ అని సంఖ్యావాచకం నక అంచతే పంచని శబ్దంలో మన నకారంకి నకారాంతంగా నీ ప్రత్యయం చేసి నకారాంతం కనుక పంచని రూపాలు చెప్పామా, సప్తని పంచని నవని రూపాలు చెప్పామా. మరి నకారాంత ప్రాతిపదికం చెప్పాను కదా. నీపు వస్తే నీపు చేసుకుని ఉండాల్సింది కంపల్సరీగా. కానీ ఏమన్నాడు, షట్సంగమైన శబ్దాలకి స్వస్రాదులు స్వస్రు ఆదయ. స్వస అంటే స్వస్రు అంటే సిస్టర్ అనే శబ్దం సంస్కృతంలో స్వస్రు అని ఉంది కదా. స్వస్రు స్వసార స్వసార రూపం తయారైతుంది. స్వస్రు రుకారాంతమే కదా. మాతృ ఇవన్నీ ఉన్నాయి కదా, అదే రుకారాంతాలే కదా. మరి మాతృ శబ్దానికి నీట్ చేయట్లేదు కదా మనం, అది రుదంతమే కదా. అలాగే షట్సంగం అంటే నాకారాంతంలో, అలాగే షట్ష శబ్దం కూడా అది కూడా ఏమిటైంది షకారాంత శబ్దం. అది కూడా షట్సంగం అయితే దానికి ఉంది, కానీ నీపే అర్హత లేదు. షష్ సకారాంతానికి రెండేభ్యం గీపులో పట్టదు కదా. షట్సంగం ఉంది, ఇక షట్సంగం మాత్రం దానికేమో రెండేభ్యం గీపుల అంటే షట్సంగంలో నకారాంతాలు తీసుకున్న పంచన్ను సప్తన్ను అష్టను దశను వీటికంటే రావాలి కదా. వస్తుంటే నా షట్ స్వస్రాదిభ్య నీ పరిచయాన్ని నిషేధిస్తున్నాడు కదా నా అని. స్వస్రాదుల్లో ఏ శబ్దాలు అంటే స్వస అంటే స్వస్రు శబ్దం. స్వస్రు అంటే సిస్టర్ అర్థంలో. మీ ప్రాణం కనుకనే స్వస స్వసారో స్వసార అని రూపం తయారవుతుంది. అర్థమైందా? అలాగే తిస్రు శబ్దం ఉంది కదండి. తిస్రు రుకారం త్రిశబ్దానికి స్త్రీలింగంలో అయితే తిస్రు ఆదేశం వస్తుంది అనుకున్నాం కదా. చెప్పలేదు త్రీణి అన్నప్పుడు ఈ చతస్రు శబ్దాలు కూడా మరి రుకారాంతాలే కదా. తిస్రు చతస్రు ఆదేశాలు వచ్చాయి కదా.
రుకారంతారేంటి స్త్రీలింగం చెప్పినప్పుడేమో ఈ నీపు చేయాలి కదా. అదే స్వసాదుల్లో వాడిని కూడా పట్టించి నిషేధం చెప్తున్నాడు. అలాగే ననాంధ్రు శబ్దం కూడా, ననాంధ్రు అంటే ఆడపడుచు, స్వస కూడా అదేనా, సుమారుగా ఆడపడుచు కూడా అదే సిస్టరే. కానీ పెళ్లి టైంలో మగ అన్నగారికో తమ్ముడికి పెళ్లి అవుతుంటే ఆడపడుచుగా అయిపోతుంది కదా, మళ్ళీ ఆ డిమాండ్స్ స్వసాయే కదా, స్వసాగా ఉండొచ్చు కదా హాయిగా అందరితో పాటు. కానీ ఆడపడిచి అయిపోతుంది అంటే పొరుగురంటే చెప్పలేదు, ఈ ఇంట్లోనే ఆడపడిచి అర్థం కూడా అంటూ ఉంటారు వదిలి గారు కదా. అలాగే ననాంధ్ర శబ్దం కంటే కూడా రుకారాంతమైన షట్స్వసాదిగా నిషేధం అయింది. అలాగే దుహితుల శబ్దం, దుహితులు రుకారాంతం కూతురు అర్థంలో, దుహితులు కూడా రావట్లేదు. అలాగే యాతా శబ్దం ఒకటి, యాత అంటే తోడి కోడలు, యాతృ శబ్దం యాతృ. అలాగే మాతృ శబ్దం ఒకటి. దాంట్లో కాలికి ఇచ్చాడమ్మా అదైతే వేదాంత పద్మ గారు. ఈ శ్లోకం ఒకసారి పెట్టండి అమ్మా, పెడితే అన్నాంద దుహిత తథా యాత మాతేటి సప్తైతే స్వస్రాదయ ఉదాహృత. అర్థమైందమ్మా? స్వస్రాదుల్లో 7 ఉన్నాయి అన్నమాట శబ్దాలు. 7 శబ్దాలు స్వస్రాదులో ఉన్నాయి. ఆ పైన షట్ సంఖ్యలు మళ్ళీ వేరు. షట్ అంటే నకారాంతాలు తీసుకుంటాం కదా సాధారణంగా, అంటే పంచన్స్ అలాంటివి అన్నమాట. వీటికి నీపు ప్రత్యేకం, నీపు రాదు, టాప్ కూడా రాదు. నీపు ఒకటే కాదు, టాప్ కూడా రావాల్సి ఉన్నాయి కదా. మరి ఇప్పుడు నకారం లోపం వచ్చేస్తే పంచంలో నకారం వస్తే పంచం మిగిలినవి కదా, అప్పుడు అనంతమైన టాప్ కూడా చేసుకోవచ్చు సమయం రావచ్చు కదమ్మా. నకారం లోపం వచ్చిందా, నకారం అంటే 2 ఏం చెప్పుకుంటావు, మరి నకారం లోపం వస్తే టాప్ అవకాశం వస్తుంది కదా. ఏదైనా నీపు టాపులు రావు. అర్థమైందమ్మా? నీపు టాప్ అర్థమైందమ్మా చెప్పింది. తర్వాత స్త్రీలింగాల ముఖ్యం అంటే నిషేధ సూత్రంతో ఇచ్చేయకూడదు కనుక వామి అని సూత్రం అంటే వా అమి అనమాట. వా అమి అని అమ్ము పరంగా ఉంటే కొన్ని చోట్ల 2 రూపాలు ఉంటుంది. శ్రీనామ్ అని ఉంటుంది, అంటే శ్రీనామ్ శ్రీయామ్ ఇలాంటి రూపాలు. శ్రీ శబ్దానికి శ్రీనామ్ చూడ ఆమున్నట్టయితే కొంచెం మార్పు వచ్చి శ్రీనామ్ శ్రీయామ్ రేపు చెప్తాను. రామ్ టైం ఎంత ఉంది? ఇంకా పర్వాలేదు. ఒకసారి ఆ శ్లోకం ఒకసారి మీరు చెప్తే చెప్పండి అమ్మా నిషాంత పద్మ గారు. ఈ కార్యం ఒకసారి మీరు చెప్పండి, ఒకసారి చెప్పండి అమ్మా ఉన్నవాళ్ళు. అనిపించండి అమ్మా, అనిపించండి కారికి ఒకసారి. అదే రకంగా పాదపూర్ణం గురించి అనమాట. అలాగే యాత సప్తైతే స్వస్రాదయ ఉదాహృత. రేపు ఒకసారి కారికలు పెట్టండి అమ్మా, దాంట్లో పెట్టండి కారికలోను. కారికలు వాట్సాప్ లో పెట్టండి అమ్మా. రైట్, అలాగే. నమస్కారం అండి. నమస్కారం. అన్నారు